హాట్ అంశాలపైన డిబేట్ హాట్ టాపిక్ స్వాగతం. రాజకీయాలు ఎప్పటికప్పుడు మలుపులు తిరుగుతూ ఉంటాయి. ఒక స్థిరత్వం ఉండదు. ఆ మార్పు చేర్పులు అన్నటువంటిది చర్చకి దారితీస్తుంటాయి. ఒకవైపున తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తు ఖరారైపోయింది. 10 సీట్లు అసెంబ్లీ సీట్లతో పాటుగా 6 పార్లమెంటు స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది. 21 అసెంబ్లీ స్థానాలతో పాటుగా 2 పార్లమెంటు స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది. 144 అసెంబ్లీ స్థానాలతో పాటుగా మిగతా పార్లమెంటు స్థానాల్లో 17 తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది. అయితే సమస్య ఎక్కడొస్తుంది అంటే ఇప్పుడు కొత్తగా కొన్ని మార్పులు జరుగుతాయంటూ మీడియాలో వస్తున్నటువంటి లీకులు, అది పార్టీల నుండినే వస్తూ ఉంటాయి. దానివలన ఇందులో మార్పు చేర్పులు అంటే ఇప్పటికే ఫైనల్ అయిపోయినాయి అన్ని లిస్టులు కూడా. ఇప్పుడు మార్పు చేర్పులకు అవకాశం ఉందా? ఎస్పెషల్లీ కడప పార్లమెంటు స్థానం, అట్లాగే అక్కడ జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం అటుదిటు చేసుకుని జమ్మలమడుగు అసెంబ్లీ స్థానంలో తెలుగుదేశం పార్టీ పోటీ చేసి కడప పార్లమెంటు స్థానం భారతీయ జనతా పార్టీకి ఇవ్వబోతున్నారు. ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తారని. అట్లాగే అనపర్తి సీటును వదులుకుని దానికి బదులుగా తంబళ్లపల్లె సీటును తీసుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధమైందని ఈ వ్యవహారాల మీద చర్చ జరుగుతోంది అన్నటువంటిది ప్రధానమైనటువంటి అంశం. అదే సందర్భంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించి అంబికా కృష్ణ ఎవరైతే వన్ ఆఫ్ ద సీనియర్ లీడర్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ 2గా విడిపోయింది. అందులో ఆర్ఎస్ఎస్ బీజేపీ, తెలుగుదేశం బీజేపీ ఒరిజినల్ కార్యకర్తలందరూ కూడా పొత్తు వద్దని రాసిచ్చారు. కానీ ఆ పైన ఇప్పుడు ఇలా జరుగుతుందని, ఇప్పుడు ఈ మార్పు చేర్పులు జరిగితే మరొక వైపున రఘురామకృష్ణరాజు రోజు రచ్చబండ పెడుతూ ఇవాల్టికి కూడా సీటు మారబోతోంది, నరసాపురం సీటు నాదేనని చెప్తున్నారు. కాబట్టి ఇక మార్పు చేర్పులు భారీగా జరగబోతున్నాయా? ఇప్పుడు సిట్టింగుల అనౌన్స్మెంట్లలో మళ్ళీ మార్పు చేర్పులు ఉంటాయి. ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొంటూ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మేడా సాంబశివరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే యార్లగడ్డ రామ్కుమార్, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, నల్లాల రామకృష్ణ, జనసేన సీనియర్ నాయకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. పురుషోత్తం రెడ్డి, రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా రామ్కుమార్ గారు, ఏం జరుగుతోంది? ఈ మళ్ళీ ఏమన్నా మార్పు చేర్పులు ఉండే అవకాశం ఉందా? మీ ఆడియో మ్యూట్లో ఉంది, చూడండి ఒకసారి. సాయి గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. అలాగే మిత్రులకి, పెద్దలకు, డిబేట్ లో ఉన్న వాళ్ళకి, మీ ప్రేక్షకులు కూడా. మార్పులు చేర్పులు అనేది మీడియా లీకులు తెప్పితే లోపల ఏమీ లేదండి. కన్ఫర్మ్ అంటే వన్స్ పార్లమెంటరీ బోర్డులో ఫ్రీజ్ అయిన తర్వాత దానిపైన ఎటువంటి మార్పులు ఉండవని మా ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ గారు కానీ, మా రాష్ట్ర అధ్యక్షురాలు కానీ ఇప్పుడు కాదండి, ఈ లిస్టు అనౌన్స్ చేసే ముందే చెప్పారు. అప్పటికే ఇంకా కొంత తర్జన పడుతుంటే ఆల్రెడీ లిస్టు పైన ఫైనలైజ్ అయిపోయింది. పార్లమెంటరీ బోర్డు మీటింగ్ అయిన తర్వాత దాని మీద ఎటువంటి మార్పులు చేర్పులు ఉండవనేది వారు చెప్పడం జరిగింది. నేను కూడా అంతవరకే కన్ఫైన్ అవుతారని ఈ రోజుకి ఈ పూట కూడా సమాచారం అంతే ఉందండి. అంటే అనపర్తి సీటు ప్రత్యేకించి రాజమండ్రి పార్లమెంట్ స్థానం కూడా పురంధేశ్వరి గారు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ వచ్చిన ఓట్ల మీదనే గతంలో కూడా జయాపజయాలు ఉన్నాయి. ఒకప్పుడు ఉండవల్లి గెలిచినా, లేకపోతే మురళీమోహన్ గెలిచినా ఓడినా అదే కారణం కాబట్టి ఆ అనపర్తి సీటుని మారుస్తున్నారు అన్నటువంటి ప్రధానంగా చెప్తున్నటువంటి పాయింట్. నల్లమిల్లికి ఇస్తున్నారు సాగర్. అనపర్తి మీదే ఫోకస్ అంటే అండి, 2009 గురించి అందరూ మాట్లాడుతున్నారు. 2009లో ఒక చిన్న విషయం, మా లాజిక్ అందరూ మిస్ అయ్యేది ఏంటంటే, నో డౌట్ 2009లో 6 అసెంబ్లీల మీద 33,000 మెజారిటీ వచ్చింది. ఒక్క అనపర్తిలోనే 35,000 మెజారిటీ శేషారెడ్డి గారికి వచ్చింది. సో ఆ 2000 మెజారిటీతోనే గెలిచినట్టుగా ఆ రోజు గెలిచిన ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి గెలిచారన్నట్టుగా అందరూ కనపడుతుందండి. కానీ ఒక లాజిక్ ఏంటంటే, ఆ రోజు కృష్ణరాజు గారు పోటీ చేశారు పిఆర్పి మీద. ఆయనకి ఎన్ని ఓట్లు వచ్చినాయి? ఈ రోజు ఆ పిఆర్పి అనే పార్టీ ఎవరితో ఉంది? మాతో ఉంది. సో ఆ లెక్కేసుకుంటే 2,000 తీసేస్తే 1,00,000 పైచి మెజారిటీ మీరు గెలిచినట్టే లాజిక్. అంటే ఊరికే ఓటర్ నాడి పూర్వ లాజిక్లు బట్టి తీస్తే ఈ రోజుకి మేము గెలిచినట్టే. రెండో విషయం, అనపర్తి ఓడిపోతారు అంటారు. ఏమండి, ఇక్కడ మమ్మల్ని ఊరికే ప్రతిపక్ష అంటే పాలకపక్షం వైసీపీ కావచ్చు, వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఇప్పుడు జనసేన సీట్లు ఎవరెవరికి ఇచ్చారనుకోండి, అదిగో మీ క్యాండిడేట్లు లేరు, ఎవరికో ఇచ్చారంటారు. మేము భారతీయ జనతా పార్టీ క్యాన్లో ఉన్న మా కార్యకర్తలకు ఇచ్చామనుకోండి, అతను ఓడిపోతాడంటారు. ఏమండి, ఒకటి చూడండి, అద్భుతాలు అనేది ఇప్పుడు మాకు ఇచ్చినవి 10,
10 మా కార్యకర్తకి ఇచ్చుకుంటే వాళ్ళకేంటి నష్టం? ఓడిపోతామో గెలుస్తామో చూడండి ఎలక్షన్ తర్వాత. ఇప్పుడు ఈవేళ ఇలా ఉంటుంది సాయి గారు, 14 days అంటే లాస్ట్ 2 weeks స్పాన్ ఉంటుంది చూసారా? ఈ ఈ తర్జన భర్జన పడుతూ ఉంటారు. దగ్గరికి వచ్చే కొద్ది ఎలా ఉంటుందంటే ఓటరు ఇటేస్తాడా అటేస్తాడా, అంటే పాలక పక్షానికి వేస్తాడా ప్రతిపక్షానికి వేస్తాడా? ప్రతిపక్షానికి వేయాలనుకో, ప్రతిపక్ష కూటమిలో మేము ఉన్నాం కాబట్టి మాకేస్తాడు. ఆయనకు నచ్చకపోయినా మళ్ళీ పాలక పక్షానికి వేసేవాడంటే ఇన్నాళ్ళు 4.5 ఏళ్ల పాటు అతనికి ఉన్న గ్రీవెన్స్ కానీ ఏమైపోతండి? సో ఇవన్నీ ఏంటంటే అక్కడ పోటీ చేసే వ్యక్తి అతను చెడ్డ వ్యక్తి అయితే కాదు కదా, అతను ఒక ఎక్స్ ఆర్మీ పర్సన్. వాళ్ళ తండ్రి గారు కూడా మా పార్టీలో ఉన్నారు 3 దశాబ్దాల పైన. ఇప్పుడు ఇతనికి టికెట్ వచ్చింది, జెండా పట్టుకు తిరుగుతూ ఉంటాడు. కమలానికి ఓటేయండి అని అడుగుతారు. ఇప్పుడు అందరిలాగా మా నుంచి ఒక గుడ్ థింగ్ ఏంటంటే అండి, ఇతని దగ్గర డబ్బులు లేవు, కానీ భారతీయ జనతా పార్టీ నుంచి డబ్బులు కూడా ఎక్స్పెక్ట్ చేయరండి. అది మర్చిపోతున్నారు సాయి గారు అందరూ. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అనుకోండి, కొంచెం బలమైన పార్టీ కాబట్టి డబ్బులు ఇస్తారు. మేము పేద పార్టీ అండి, ప్రజల కోసం మాకు ఏదో బజాను కండువా వేసుకుని జెండా పట్టుకుని ప్రజల పక్షాన్ని పోరాడతామని చెప్తే మేము ఎక్కడా రూపాయి తీసుకోం, మా ఫుడ్ మేమే తింటాం, మా బళ్ళో మా కారులో మేమే వేసి తిరుగుతాం. కాబట్టి ఇటువంటి ఇబ్బందులు ఉండవని మరి మా అంచనా సాయి గారు. మంచి పాయింట్. అట్లాగే తంబళ్ళపల్లె తీసుకుంటారు అన్నటువంటి ఎక్స్చేంజ్. అదే సాయి గారు ఒక మాట ఏంటంటే, మీకు గతంలో కూడా చెప్పాను ఏంటంటే, ఒక 22 మందిను, అంటే ఈ నెంబర్ చెప్పేస్తే ఎగ్జాక్ట్ నెంబర్ అని మీకు ఎప్పుడైనా పొరపాటున ఎక్కడైనా షీట్ దొరికింది అనుకోండి, అది రామ్కుమార్ తప్పు చెప్పాడు అంటారు. ఒక 22 మందిని ఐడెంటిఫై చేశారు సాయి గారు. ఈ నియోజకవర్గాలు ఈ క్యాండిడేట్లు బలంగా ఉన్నారు, వీళ్ళ పోటీ చేయించాలి. అటువంటి క్రమంలో తంబళ్ళపల్లి, రాజంపేట, కాళహస్తి ఇవన్నీ కూడా డిస్కషన్, అంటే ఆ రీజియన్ మాట్లాడుతున్నారు కాబట్టి ఆ రీజియన్ లో ఉన్న 4 ఎగ్జాంపుల్స్ మీకు చెప్తున్నాను. అయితే అటుపక్క క్యాండిడేట్లు ఎవరున్నారు, మా క్యాండిడేట్ ఏంటి, వాళ్ళు ఇవ్వగలరా, లేకపోతే జనసేన ఉన్నారా, టీడీపీకి ఎవరు తగ్గుతారు, లేకపోతే జనసేనకి ఇవ్వాల్సి వస్తుందా, సరే మేము కూడా వెనకడిగేయాలి అన్నారు అనుకోండి, అది ఓడిపోద్ది. కాదు, అక్కడ టీడీపీ బలమైన క్యాండిడేట్ ఉన్నారు, ఎప్పటి నుంచో ఉన్నారు, ఈసారి గెలవాలి, మీరిద్దరూ ఆగండి అంటే, ఇలా రకరకాల పెర్మిటేషన్స్ కాంబినేషన్స్ లో ఉన్న అసెంబ్లీ కూడా ఆ రోజు తంబళ్ళపల్లె, రాజంపేట, కాళహస్తి కూడా ఉన్నాయి సాయి గారు. రైట్. ఇప్పుడు కడపది అటుదిటు మారుస్తారంటున్నారు, నిజమేనా? ఏమండి, కడప ఆదినారాయణ రెడ్డి గారు మా పార్టీలోకి వచ్చారు. ఆదినారాయణ రెడ్డి గారు మా పార్టీలోకి వచ్చిన తర్వాత వాళ్ళ తమ్ముడు గారు అబ్బాయి అక్కడ ఆ అసెంబ్లీ చూసుకుంటా ఉన్నాడు ఇన్నాళ్ళ నుంచి, టీడీపీ ఇన్ఛార్జిగా వారు ఉన్నట్టున్నారు. అయితే ఇప్పుడు అది బయట వాళ్ళకి ఇచ్చిన, ఇప్పుడు అందరూ ఊరికే దాని మీద ఫోకస్ ఎందుకు పడిందంటే, వాళ్ళ సొంత తమ్ముడు గారి అబ్బాయి అనుకుంటాడు, తమ్ముడు గారి అబ్బాయికి ఇచ్చారు కాబట్టి ఆదినారాయణ రెడ్డి గారికి అక్కడికి వస్తుందని అనుకున్నారు. కానీ ఏమంటే బయట వాళ్ళకైతే ఇబ్బందులు ఉంటాయి, కానీ సొంత బ్రదర్స్ అని పెద్ద ఇబ్బంది ఏముంటదండి. అది కాక ఎప్పుడైనా ఇటువంటి ఎలక్షన్స్ అని వచ్చినప్పుడు ముందు ఫ్యామిలీ అంతా యునైటెడ్ గా ఫైట్ చేయాలి. అది కాక ఈ అబ్బాయికి ఆల్రెడీ అక్కడ పార్లమెంట్ కి పోటీ చేయమని ఇచ్చారు కదా, ఇంక ఇష్యూ ఏముంటదండి. అదే అందుకని అటుదిటు పార్లమెంటు స్థానానికి ఆదినారాయణ రెడ్డి పోటీ చేసి మొట్టమొదటి నుంచి అతను దాని మీదనే కాన్సన్ట్రేట్ చేశాడు కాబట్టి అసెంబ్లీ స్థానం ఆయనకి ఇస్తారని భూపేష్ లాస్ట్. అంటే ఈ స్పెక్యులేషన్ ఎలా వచ్చిందంటే అండి, మారాలని ఉద్దేశం ఆయనకే ఉండొచ్చు కాక, కానీ స్పెక్యులేషన్ ఎలా వచ్చిందంటే, గత ఎలక్షన్ లో 2019లో ఆదినారాయణ రెడ్డి గారు అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేశారు కాబట్టి ఈయన వర్క్, మీరు అన్నట్టు ఈయన ముందు నుంచి ఏది వాళ్ళ తమ్ముడు గారు అబ్బాయి ఇక్కడ వర్క్ చేశాడు కాబట్టి ఈ 2 మార్పు జరిగిపోతాయి. కానీ బయటకు కనపడేంత ఈజీగా భారతీయ జనతా పార్టీ నుంచి ఇప్పుడు ఒక ఎంపీ పోయి, ఇప్పుడు మీరు బీజేపీకి ఎంపీ ఇచ్చారు అనుకోండి, అది ఒక 7వ ఎంపీ అయిపోతుంది. అది ఎంత మళ్ళీ పైకి వెళ్ళి రావాలి ఆ చేంజెస్ జరగాలంటే. అంటే మీరు ఊరికే ఇక్కడ అనుకున్నంత ఈజీగా జస్ట్ ఇలా స్వాప్ అనేది జరగదండి. విత్ ఇన్ ది పార్టీ పేరు మార్చాలంటే మళ్ళీ ఢిల్లీ రావాలి సాయి గారు, దానికోసం పెద్ద తతంగం ఇవన్నీ కూడా. ఇంకొకటి, ఒక మార్పు జరగడం మొదలు పెడితే మళ్ళీ పంచాయతీ అన్ని చోట్ల పంచాయతీ వస్తుంది. అంతెందుకండి, నేను అడుగుతాను, ఇప్పుడు అక్కడ మార్పు జరిగింది, ఇక్కడ ఎందుకు ఎవరు, ఇక్కడ కూడా ఒక క్యాండిడేట్ తీసి నాకు సీట్ ఎవరా, నేను 2 సార్లు పోటీ చేశాను, 15 ఏళ్ళ నుంచి రోడ్డు మీద తిరుగుతున్నాను, నాకెందుకు ఎవరని అడుగుతాను. నాలాంటి వాళ్ళు ఇంకొక 50 మంది ఉండొచ్చు. సో నేను అనుకోవడం, పంచాయతీ మొదలైతే అంతా పంచాయతీయే, వన్స్ లిస్ట్ ఈస్ ఫ్రీజ్డ్ అక్కడితో ఫైనల్ అని నాకు సమాచారం. సరే రేపు ఎల్లుండో కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్లు ఏమైనా మారుస్తారనుకోండి, మార్చొచ్చేమో. నాకున్న సమాచారం అయితే ఈ క్షణానికి అయితే మాత్రం లిస్ట్ ఫ్రీజ్, ఫైనల్ అంతే. మరొక ప్రధానమైనటువంటిది, రోజు మీకు ఒక దిగ్గజ విశ్లేషకులు ఒక ఆయన కనబడుతూ ఉంటారు. ఆయన ప్రత్యేకించి రోజు చెవిని ఇల్లు కట్టుకుని చెప్తున్నటువంటి పాయింట్,
నరసాపురం సీట్ తీసేస్తున్నారు, నరసాపురం సీట్ నాదే, రాసి పెట్టుకోండి, చూసుకోండి అని చెప్తున్నారు. కాదండి, నరసాపురం మా పార్టీలో ఉన్న సీనియర్ లీడర్ ఒక ఆయన స్టేట్ సెక్రటరీగా ఉన్నారు, ఏకైక అనాలేమో పార్లమెంట్ సీట్ లో అలా అనకండి. అలా అంటే నాకు ఇంకొక నిమిషం టైం తీసుకుంటాను. పురంధేశ్వర్ గారు మా పార్టీ అధ్యక్షురాలు, వారు ఈ రోజు 2014 లో కూడా మా పార్టీ నుంచి పోటీ చేశారు. అలయన్స్ లేకపోయినా సరే 2019 లో కూడా పోటీ చేశారు. ఆవిడ కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళే, కానీ మొదటి నుంచి పార్టీలోనే ఉన్న ఏకైక నాయకుడు ఈ 6గురిలో ఈయనొక్కడే అనుకుంటా. అంటే ఏమంటే ఒక రాజకీయ పార్టీ అన్నాక మడిగట్టు, నేను అది కాదంటలా, కానీ ఉన్నోళ్లలో అందరిలో సీనియర్ మోస్ట్, పార్టీ సీనియర్ మోస్ట్ కార్యకర్త నేనేమో అంటున్నా అంతే, నేను అట్లా అంటలా. అదే సరే, మీ ఇప్పుడు మీ లాజిక్ లేకపోతే మీ టైటిల్స్, ఇప్పుడు ఒకే సినిమా చిన్నప్పుడు ఒకసారి టైటిల్, మళ్ళీ అదే టైటిల్ మళ్ళీ సినిమా తీస్తారు. ఇక అది వదిలేండి. ఏదో క్వశ్చన్ అడిగారు, మనం అక్కడి నుంచి డిబేట్ అయిపోయాం. సాయి గారు, రఘురామకృష్ణరాజుకి సీట్ ఇవ్వబోతున్నారు లేదా? మీకు చిన్న ఒక్క నిమిషం టైం తీసుకొని చెప్తానండి. మీకు గతంలో మన డిబేట్ లోనే చెప్పాను, ఏమండి 175 + 25 × 3 అంటే 200 × 3 600 నేమ్స్ పైకి వెళ్ళి, అలయన్స్ ఉన్నాయనుకోండి 200 నేమ్స్ కిందకు వస్తాయి. అది అలయన్స్ లేదనుకోండి 200 నేమ్స్ కిందకు వస్తాయి. మేమంతా పోటీ చేయాల్సి ఉంటది. అలయన్స్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 10 + 6 16 నేమ్స్ వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి ఆ 16 నేమ్స్? ఇందులో ఉన్నవే రావాలి. ఇది కాకుండా బయట నుంచి ఏమైనా యాడ్ అయినాయి అనుకోండి, ఇక్కడ కొత్తగా యాడ్ అయినాయి, ఆల్రెడీ పురుషోత్తం గారు సిద్ధంగా ఉన్నారు మాకు నేమ్స్ దానికి కూడా చెప్పేస్తాను. ఇక్కడ ఏమైనా ఉన్నాయనుకోండి, వాళ్ళు పార్టీలో సభ్యత్వం తీసుకొని లేదా పైకి వెళ్ళి ఢిల్లీలో జాయిన్ అయ్యి రాష్ట్ర అధ్యక్షురాలను లేకపోతే ఆ జిల్లా ప్రెసిడెంట్ కీలకంగా ఉంటుందండి. అంటే ప్రాసెస్ చెప్తున్నాను. అది కాదని అంటే మాత్రం నేను ప్రాసెస్ 100% నేను చెప్పింది రైట్. మా పార్టీలో ఇప్పుడు సీట్లు ఇచ్చిన ఇద్దరికి కూడా కొత్త వాళ్ళకి ఎవరైతే వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు కాదు, నెలన్నర పైనుంచి వచ్చారు. ఇప్పుడు కొత్తగా లాస్ట్ మినిట్ లో చేరిన తిరుపతి ఆయన ఒక్కడే, ఆయన కూడా అక్కడ జిల్లా ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి కండువా కప్పుకుని ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళి ఆ సభ్యత్వం వచ్చిన రిసీట్ ఉంటుంది, ఆ పట్టుకెళ్ళి అప్లికేషన్ ఇస్తేనే అది అయ్యింది. సాయి గారు, ఇది ఫ్యాక్ట్. మా పార్టీలో మీరు ఎవరినైనా రిఫర్ చేసుకోండి, మీరు పత్రికా మిత్రులు కాబట్టి మీకు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. పార్టీలో జాయిన్ అయ్యి అప్లికేషన్ ఇస్తేనే కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు శంకర్లో పోతే తీర్థం ఎలాగో, ఇది మాత్రం ప్రాసెస్ మీరు ఎవరికైనా ఇచ్చుకోండి, ఇది మాత్రం జరగాల్సిందే. మిగతా అన్ని మాత్రం అందులో నుంచి వచ్చినాయి, మీరు కావాలంటే చూడండి. సాయి గారు, అంటే సీటు కన్ఫర్మ్ చేశాక వరప్రసాద్ వచ్చి జాయిన్ అయ్యి తీసుకున్నారు, అట్లాగే ఈయనకి కూడా కన్ఫర్మ్ చేస్తానంటే వచ్చి తీసుకుంటారు. ఏముంది, కండవాదే ఉంది, సోకాళ్ళు కండవా అని చెప్పారు ఆయనే. కాదండి, ఇప్పుడు వరప్రసాద్ గారు ఇచ్చిన ఇవ్వకపోయినా మా పార్టీలో జాయిన్ అవుతానని ఆయన వచ్చారు, జాయిన్ అయ్యారు, సీట్ ఇచ్చారు. జాయిన్ అవ్వకుండా సీట్ ఇవ్వడం అంటే అది నాకు తెలియదు. మీరు ఆ క్వశ్చన్స్ మీరు ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు చెప్తే మీరు ఆయన్ని అడగాలి. నేను నా పార్టీలో ప్రాసెస్ చెప్తున్నాను, దీనికి భిన్నంగా ఏమని జరిగితే మీరు తప్పు చెప్తున్నారు అయితే నన్ను అడగండి. నేను అంటున్నది ఏంటంటే రఘురామకృష్ణరాజు ఏమంటుంది, వరప్రసాద్ చివరి నిమిషంలో వస్తే కండవా వేసి ఇవ్వలేదా, కండవాళ్ళదే ఉంది, ఆటోమేటిక్గా అయిపోద్ది, పైన నేను మాట్లాడుకున్నాను అయిపోతుంది అంటున్నారు. ఆయనకి అమిత్ షా, నరేంద్ర మోడీ నేరుగా పరీక్ష చేస్తుంది కదా. ఏమండి, మీరు ఏదైతే కానివ్వండి, ఇప్పుడు ఆ కలసం పెడతారండి, అది కృష్ణ యమునే గంగా ఆవాహ్యామి అంటారు చూడండి, అలాగా కలసాల్లో పూజ జరిగినట్టు ఎలాగుంటుందో మా దాంట్లో అక్కడికి వెళ్ళి కలవాలి. నేను చెప్తున్నాను కదండి, శివప్రసాద్ గారు ఎవరైతే ఉన్నారో, మీరు కావాలంటే తిరుపతిలో తెలుసు కదా, మీ డిబేట్ తిరుపతి వరప్రసాద్ గారు జిల్లా ప్రెసిడెంట్ కలిసాడా లేదా అడగండి. తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు కలిసి నేను పోటీ చేయాలనుకుంటున్నానని అక్కడ చెప్పాడా లేదా, పార్టీ ఆఫీస్కి వచ్చి ఇక్కడ పెట్టారా లేదా అనేది నా పాయింట్. దానికి భిన్నంగా ఏమైనా జరిగితే మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. మంచి పాయింట్. ప్రాసెస్ తెలుసు కాబట్టి ఇది జరిగింది. సాయి గారు, నేను ఫ్యాక్ట్ చెప్తున్నాను, ఇది జరిగింది. వరప్రసాద్ గారు ఇంకా నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ దానికి ఏం పెద్ద, ఇదంతా ఓపెనే. ఇప్పుడు ఎంపీ అనురాధ్ గారే అనుకుంటాడు, ఇక్కడ అమలాపురం ఎంపీ, వారి భర్త ఇక్కడ సీట్ ఎక్స్పెక్ట్ చేశారు అమలాపురం ఎంపీ. వారు అమలాపురం ఈలోపు అమలాపురం అనౌన్స్ అయిపోయింది, పి గన్నవరం కావాలని చెప్పి పార్టీలో జాయిన్ అయ్యి మా అధ్యక్షురాలను కలిసి ఇది కాకపోతే అది అన్నట్టుగా అది కూడా చెప్పారు, జాయిన్ అయ్యారు. కానీ ఈ రోజు ఆయనకు రాలేదు, అది వేరే విషయం. కానీ నా పాయింట్ ఏంటంటే వచ్చి కలిసి మేము జాయిన్ అవుతున్నాం అనేది మాత్రం మా దాంట్లో ఒక ప్రాసెస్ అయితే ఉంటుందండి. ఇప్పుడు వేరే పార్టీలో అయితే అప్లికేషన్ ఫీ కూడా ఉంటుంది, మాకైతే అప్లికేషన్ ఫీ లేదు, మాకు పేద పార్టీ స్వచ్ఛందంగా ఉంటాం కాబట్టి కాగితం ఒక్క మాత్రం మాకు ఇవ్వాలి. రైట్, మంచి పాయింట్. పురుషోత్తం రెడ్డి గారు, ఏమనిపిస్తోంది, ఈ కేవలం వదంతే అనుకుంటున్నారా, లేకపోతే ఏదన్నా ప్రయత్నం పైన ఉండొచ్చు అనుకుంటున్నారా? సాయి గారు, అందరికీ నమస్కారం.
ఇప్పుడు రామ్ కుమార్ గారు చెప్పిన దాంట్లో స్థూలంగా వాళ్ళ పార్టీ ప్రాసెస్ చెప్పారు. అది దాంట్లో ఏమి విభేదించే అంశాలు కూడా లేవు. పర్ఫెక్ట్ గానే వారు వాళ్ళ పార్టీ విధానం ఎలా ఉంటుందో చెప్పొచ్చారు. ఇప్పుడు గోళాల్లో తెలుగుదేశం పార్టీ నుంచి, బీజేపీ నుంచి పెద్ద రూమర్లు కాదు. బీజేపీ వాళ్ళు అన్నట్టు నేషనల్ పార్టీ కాబట్టి ఒక సీటు కోసం అర సీటు కోసం ఎట్లా పడితే అట్లా మార్పులు చేర్పు యాక్సెప్ట్ చేయని పార్టీ, అది ఖచ్చితంగా ఒప్పుకోరు కూడా. కాబట్టి సహజంగా ఆ సాహసం కూడా కింద వాళ్ళపై చేయరు. ఇప్పుడు పురంధేశ్వర్ గారితో అయితే రామ్ కుమార్ గారు రోజు గారు మాట్లాడతారు, కానీ ఢిల్లీ వాళ్ళతో అట్లా మాట్లాడుకుని అట్లా మార్చుకుందాం ఇట్లా మార్చుకుందాం అని యాక్సెప్ట్ చేయరు కదా ఒకసారి లాంగ్ ప్రాసెస్ జరిగినప్పుడు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో రామ్ కుమార్ గారు చెప్పింది పర్ఫెక్ట్లీ కరెక్ట్. కాకపోతే రఘురామకృష్ణరాజు విషయంలో కానీ కడప విషయం రెండు విషయాలు మనం ప్రస్తావించినప్పుడు, అదేవిధంగా అనపర్తికి మూడు సంబంధించి కూడా ఇది తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్న రూమర్స్ గానీ నేను చూస్తాను. ఎందుకంటే వాళ్ళ బాధలు బీజేపీ బాధలకు ఎదురు బాధలుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నెంబర్ వన్, ఇప్పుడు రఘురామకృష్ణరాజు కేసు ఉంది. ఇప్పుడు రామ్ కుమార్ గారు చెప్పింది పర్ఫెక్ట్లీ కరెక్ట్. వరప్రసాద్ గారు పార్టీలో జాయిన్ అయిన తర్వాత త్రూ ప్రాసెస్ తెచ్చారు. ఈ హామీ ఇస్తే రఘురామకృష్ణరాజు ఎంతకన్నా ముందు చేరిపింటాడు. ఇప్పుడు ఆయన తిరుపతి నుంచి పోవాలి, ఆయన ఢిల్లీలో ఉంటాడు అది 24 గంటలు. కానీ మీరు యాక్సెప్ట్ చేసేస్తే ముందు రోజే పార్టీలో చేరిపి సీట్ తెచ్చుకుంటాడు. ఆ యాక్సెప్టెన్స్ అనేది ఆడ కుదరలేదు కాబట్టి ఎవరికి వస్తారు ఆ యాంగిల్లో అది పెండింగ్ అయింది. ఇప్పుడు సమస్య ఏంటంటే తెలుగుదేశంకి ఇప్పుడు తలనొప్పిగా తయారైంది. బీజేపీకి ఏం పోయిందేమీ లేదు, మా పార్టీ కాదు పదా అంటారు, ఇంకొన్ని రోజులు మర్యాద చూస్తారు, ఇట్లే మాట్లాడితే సీరియస్ గా రియాక్ట్ అవుతారు. కానీ తెలుగుదేశానికి ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఆయన్ని ఇన్ని రోజుల పాటు ఎత్తున పెట్టుకుని ఊరియా గారు ఆయనకి ఇవ్వకపోతే తెలుగుదేశం శ్రేణులను అసంతృప్తి ఉంది. కాబట్టి తెలుగుదేశం బాధల్ని ఇక్కడ రఘురామకృష్ణరాజు విషయంలో ముగ్గురు తప్పు చెప్తున్నారనిపిస్తుంది నాకు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురు అనుకున్నప్పుడు రఘురామకృష్ణరాజు అయిన మహానుభావుడు సీట్ ఇవ్వాలనుకున్నప్పుడు 30 సార్లు కూర్చున్నారు కదా. ఆడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఇప్పుడు అమెరికా ఐక్యరాజ్య సమితిలో అట్టయితే వీటో ఉన్నాయి కదా 6-7 దేశాలకి, అట్లా ఇంకొక వీటో పవర్ ఉన్న వ్యక్తి కాబట్టి మన ముగ్గురు దాన్ని వదిలేద్దాం, నర్సాపురం వదిలేసి రఘురామకృష్ణరాజుకి 24 పంచుకుందాం అనుకోవచ్చు. అదే 2 నిమిషాల పని. లేదా మేము ఇవ్వాలనుకుంటున్నాం తెలుగుదేశం తరపు, దాన్ని వదిలేయండి అని తెలుగుదేశం అంటే బీజేపీ ఏమైనా ఎండబడి ఉంటుందా? వాళ్ళు విశాఖపట్నం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు, వదిలేసి ఉంటారు కదా. కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ తన భారాన్ని ఇతరుల మీద నెట్టేదానికి ప్రయత్నం చేస్తాం. ఎలాగని ఇవ్వాలనుకుంటున్నారా? వాళ్ళు ఇవ్వకూడదు అనుకుంటున్నారు. నా పాయింట్ ఏంటంటే తెలుగుదేశం కూడా ఆయనకి ఇవ్వకూడదు అనుకుంటా ఉంది. ఎందుకంటే భారం అయినా బలం కాదు, అది గుర్తించారు. తను ఇవ్వకూడదు అనుకుంటే తెలుగుదేశం నుంచి వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఆ పాపం బీజేపీ మీద వేసేస్తే వాళ్ళెట్టా ఎవరు ఏమనరు కాబట్టి ఏదో జగన్ ఇన్ఫ్లుయెన్స్ చేసి అంటే తప్పించుకునే ప్రయత్నం ఇది నలుగుతూనే ఉంటుంది. బీజేపీ స్టబన్ నేను తీసుకునేంత వరకు ఇది నలుగుతా ఉంటుంది. నేను అనుకుంటే రామ్ కుమార్ గారు చెప్పినట్లు ఆయనకి బీజేపీ ఈ దశలో ఇస్తుందని నేనైతే అనుకోను. ఎందుకు ఇంకొక సీట్ ఏదన్నా ఇచ్చేమో కానీ, ఎందుకంటే బీజేపీ ప్రతిష్టకు సంబంధించిన విషయం. ఆ రకంగా ముందే నేను హెచ్చరించి రాసి పెట్టుకుని అంటే ఒక నేషనల్ పార్టీ ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది? కాబట్టి నరసాపురం విషయంలో బీజేపీ స్టాండ్ మారుతుందని నేనైతే అనుకోను. ఇది ఫస్ట్ పాయింట్. అనపర్తికి సంబంధించి తెలుగుదేశంలో ఈ చర్చ బాగుంది సాయి గారు. వాళ్ళు తంబలపల్లి కోరుకోవడం కూడా బీజేపీ తప్పు కాదు, ఒకవేళ బీజేపీ కోరుకుంటే. ఎందుకంటే తంబలపల్లి నరసింహారెడ్డి మేఘాడు తెలుసు, చల్లంపల్లి నరసింహారెడ్డి గారు చాలా సందర్భాల్లో గెలుపు వరకు వచ్చి ఓడిపోయినాడు. మంచి పర్ఫెక్ట్లీ క్యాండిడేట్, నాకు కూడా వ్యక్తిగతంగా తెలుసు, మంచి క్యాండిడేట్ కూడా ధీటుగా ఎదుర్కోగలడు యాజ్ ఎ పర్సన్. కాబట్టి తంబలపల్లి వాళ్ళు అనపర్తిస్తే ఇది యాక్సెప్ట్ అంటే బెటర్ సీట్ అవుతుంది అనపర్తికి, ఎందుకంటే మంచి క్యాండిడేట్, ఆయనకి కెపాసిటీ ఉన్న వ్యక్తి. కాకపోతే వాళ్ళకి ఏమవుతుంది, రాజంపేట లోక్సభ పరిధిలోకి వస్తుంది. మళ్ళీ రాజంపేటలో బీజేపీ, తమ్మలపల్లిలో బీజేపీ అంటే కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే రాష్ట్రంలో మేజర్ పార్టీగా తెలుగుదేశం పార్టీ 40% ఓట్లు, 40% ఉంటాయో తగ్గుతాయి పక్కన పెడితే, మేజర్ ఓట్లు టర్న్ కావాలి. ఈ టర్న్ కావాలంటే ఒక చోట బీజేపీ, ఒక చోట జనసేన ఉన్న చోట తెలుగుదేశం ఖచ్చితంగా ఉండాలి. అలా ఉంటేనే ఖచ్చితంగా ఓట్లు ట్రాన్స్ఫర్ ఈజీ అవుతుంది. తమ్మలపల్లిలో బీజేపీ అభ్యర్థి ఉండి ఎంపీగా బీజేపీ అభ్యర్థి ఉంటే తమ్మలపల్లి తెలుగుదేశం ఓట్లు 100% ట్రాన్స్ఫర్ కావు. అంటే 100% కావాలంటే 100 కావాలి కదా, మెజారిటీ కాదు. ఆ మేరకు అది ప్రతిపక్షానికి లాభం. ఇప్పుడు తిరుపతి బెస్ట్ ఎగ్జాంపుల్, ఎంపీ బీజేపీ, ఎమ్మెల్యే జనసేన. దాదాపు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏమని ఓటు అడగాలి? 2 ఓట్లు. తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి సైకిల్ గుర్తు లేని ఏకైక ఎన్నికలు ఇదే, బలమైన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి. ఇప్పుడు 2, నాకు ఒక సైకిల్ కోటేయండి, జనసేనకి ఏంటంటే ఎట్లుంటుంది? జనసేన కోటి, తెలుగుదేశం బీజేపీ కోటేమంటే తెలుగుదేశం శ్రేణులు ఏమని పనిచేస్తారు, ఏం పేరుకు పనిచేస్తే ఆ మేరకు వస్తుంది ఒకటి. కడప జిల్లాకు సంబంధించినంత వరకు తెలుగుదేశం భయం సాయి గారు. బీజేపీలో చర్చ జరుగుతుంది నేను అనుకోను. ఎందుకంటే వారు జనరల్ గా చెప్పారని నాకు పర్టికులర్ తెలుసు. ఆ జమ్మలమడుగుకు సంబంధించి వాళ్ళ ఇంట్లో ఆ ఏకాభిప్రాయం లేదు సాయి గారు, నాకున్న సమాచారం ప్రకారం. ఖచ్చితంగా ఆదినారాయణ రెడ్డి గారి కుటుంబం మొత్తం సపోర్ట్ చేస్తుందని నేనైతే అనుకోను. ఖచ్చితంగా ఆ వ్యత్యాసాలు ఉన్నాయి. కాబట్టి ఆయనకి ఎంపీ సీటీ సర్దామని ట్రై చేశారు కానీ అది సాధ్యం కాదు. వాళ్ళు ఖచ్చితంగా ఏదైతే భూపేష్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళు జమ్మలమడుగు తెలుగుదేశం అభ్యర్థి, మళ్ళీ బీజేపీ అభ్యర్థి కాదు. అయితే గట్టి ఫైట్ ఇస్తాడు, గెలుపోవటములు డిసైడ్ చేసే పరిస్థితి వస్తేనే వాతావరణం కడపలో వచ్చింది. అదొక వాస్తవం, నాకు కూడా ఆ సమాచారం ఉంది. ఎప్పుడైతే పార్టీ మారిపోయిందో, అక్కడ బీజేపీ అయిందో, ఆ మేరకు అది వీక్ అవుతా ఉంది. నో డౌట్ ఆదినారాయణ రెడ్డి గారు బలమైన క్యాండిడేట్, దాన్ని ఎవరు కాదనలేరు. కానీ అందువల్ల కడపకు పంపించేసి ఇక్కడ మనం తీసుకుందాము అనే అభిప్రాయం బహుశా ఉన్నట్టు ఉంది. తెలుగుదేశానికి ఉంది బలమైన తెలుగుదేశం జమ్మలమడుగు గారి కడప నుంచి ప్రెజర్ ఉంది.
మనం భూపేష్ రెడ్డి గారికి మనం ఎమ్మెల్యే సీట్ తెలుగుదేశం తీసుకొని ఆదినారాయణ రెడ్డి గారికి ఎంపీ ఇస్తే బాగుంటుందనే చర్చ బీజేపీలో లేదు. తెలుగుదేశం పార్టీలో బలంగా ఉంది. వాళ్ళు బలమైన వాదనల్ని ఈ రూపంలో తీసుకొచ్చేస్తున్నారు. ఈ ముగ్గురులో ఉన్నటువంటి ఈ బలహీనతలు ఖచ్చితంగా ఈ పొత్తులో ఇంకా కూడా ఈ చర్చ జరగడం అనేది ఆ పార్టీకి ముగ్గురికి మంచిది కాదు. ఎందుకంటే ఓట్ల ట్రాన్స్ఫర్ ఇంకా 40 రోజులు ఉండొచ్చు, కానీ ఇది రోజు ఇప్పుడు ఎట్లా వచ్చింది సాయి గారు రాష్ట్రంలో తెలుగుదేశం శ్రేణులు వైసీపీ రామ్ కుమార్ గారు వైసీపీ గారి మీద నెట్టన్నారు, కానీ వైసీపీ ఎప్పుడు అట్లే కోరుకుంటుంది మీ ప్రత్యర్థి జనసేన సిటీ ఓడిపోతారు, బీజేపీకి ఇస్తే ఓడిపోతారు అని చెప్పడం అనేది ఒక లాజికల్ కరెక్ట్ అంటారు, నైతిక విషయాలు పక్కన. ఎందుకంటే ప్రత్యర్థి ఓడిపోవాలని కోరుకుంటారు తప్ప గెలవాలని ఊరు కోరుకుంటాడు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఎదురవుతున్న సవాలు మీరు చూసుకోవాలి. వైసీపీ మీరు ఎన్ని మాట్లాడినా అట్లే మాట్లాడి మీరు అట్లే మాట్లాడతారు. వాళ్ళకి ఇస్తే ఇప్పుడు సరులా గారికి ఇచ్చారు, ఇంకా అయిపోయింది తెలుగు వైసీపీ అని మీరు మాట్లాడలేదు, రామ్ కుమార్ గారు మాట్లాడకపోవచ్చు, కానీ ఇలా ముగ్గురు మాట్లాడుతున్నారు డిబేట్లు. అట్లా వారు కూడా టెక్ పాటిస్తారు. కానీ తెలుగుదేశం పార్టీ ఎక్కడైనా ఏం చేస్తా ఉంది, వాళ్ళకి ఇస్తే ఓడిపోతారు, వీళ్ళకి ఇస్తే ఓడిపోతారు అని తెలుగుదేశం చేసే ప్రచారం మీకు చాలా సమస్య. ఇంటర్నల్ గా సోషల్ మీడియా యాంగిల్లో కానివని అది మీరు చెప్పుకోలేరు టీవీ డిబేట్లు, అది మేము అర్థం చేసుకోగలను. తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్న ఈ అసంతృప్తి, ఈ వ్యతిరేకత. నాకు మొన్న సాయి గారు ఒక లాజిక్, ఒక మేధా ఉన్నాడు, ఒక ఇంటలెక్చువల్ పర్సన్ నన్ను అడిగింది ఏంటంటే, మనం డిబేట్ వచ్చింది ఈ మధ్య ఆర్కే గారు వారాంతపు వ్యాఖ్యల్లో ఒక మాట చెప్పాడు. బీజేపీతో ఎందుకు చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నా అంటే తత్వం బోధపడింది, కేజ్రీవాల్ వీళ్ళందరినీ అరెస్ట్ చేసేస్తున్నారు కాబట్టి బీజేపీ వాళ్ళు, మళ్ళీ ఏదైనా బీజేపీ గెలిస్తే మన పరిస్థితి బాగుతుంది ముందస్తు వ్యూహంతో చేరి అంటే ఇండైరెక్ట్ గా ఏం చెప్పారు, కేసులు పెడతారని జరిపినాడు. దీన్ని నేను కూడా ఫస్ట్ నెగిటివ్ తీసుకున్నా. కానీ ఒక ఇంటలెక్చువల్ ఏమంటాతో లేదు, వ్యూహాత్మకంగా వాళ్ళే మాట్లాడుతున్నారు, బీజేపీ అంట్లో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కి వ్యతిరేకత ఉంది కాబట్టి, ఇష్టం లేని పొత్తు చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి, ఎప్పటికైనా ఇష్టం లేని పరిస్థితులు, అవసరం లేని పరిస్థితులు ఇడిపోతాడు కాబట్టి వాళ్ళు ఎవరు ఓటు వేయకుండా వాళ్ళు కొంచెం బ్యాలెన్స్ కావడానికి ఇది వేస్తున్నారు అన్నాడు. నాకెందుకు కొంచెం లాజిక్ కొంచెం దగ్గరగా అనిపించింది. ఇన్ని లాజిక్లతో పొత్తులు పెట్టుకొని రాజకీయాలు చేస్తే ఓట్ల ట్రాన్స్ఫర్ లో తేడాలు వస్తాయి. ఇది ఆ పార్టీ మూడు పట్టించుకోవాల్సింది. చివరిగా నాకు ఒక మాట అనిపిస్తుంది, రామ్ కుమార్ గారు ఒక హాస్యాస్పదమైన ఒక మాట అన్నాడు, చాలా పేద పార్టీ. అవును, ఈ దేశంలో 2,000-3,000 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్లు తీసుకున్న నెంబర్ 1 పార్టీ బీజేపీ పార్టీ. మీరు పేద పార్టీ అంటే ఎట్లా? అది వైట్ చెప్తున్నా, నాన్ వైట్ గురించి నేను జోలికి వెళ్ళట్లా, ఎవరు పార్టీ జోలికి వెళ్ళా, నాకు ఆ లెక్కలు తెలియదు. మీరు హైయెస్ట్ ఎలక్ట్రికల్ బాండ్ ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి. ఆంధ్ర ఎంపీలు పేదవాళ్ళు అంటే వాళ్ళకి ఇవ్వాలి మీరు ఖచ్చితంగా. దేశంలో అధికారంలో ఉన్న చాటు ఇబ్బంది లేదు, కానీ ఆంధ్రలో పంచలేదు. కానీ ఎన్నికలు ఖర్చు అవుతాయి, రోజుకు 1,00,000-2 లక్షలు మినిమం ఖర్చు. మినిమం ఖర్చు గురించి మాట్లాడతాను, డబ్బులు పంచడం గురించి మాట్లాడలా. కానీ అదైతే మీ ఎంపీ అభ్యర్థులకు ఇవ్వాలి కదా, ఎందుకంటే ఉన్నాయి వైట్ డబ్బు 2-3 వేల కోట్లు ఎలక్ట్రల్ బాండ్లే వచ్చినాయి కదా, ఏ పార్టీకి లేనంత ఓట్లు వచ్చాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు. కానీ రామ్ కుమార్ గారు చెప్పిన దాంట్లో పెద్ద మార్పులు ఉంటాయని అనుకోను, కానీ ఖచ్చితంగా ఈ పొత్తుల్లో ఉన్న ఈ గందరగోళం మాత్రం తెలుగుదేశంకి ఇప్పుడు జాతీయ నాయకత్వంతో పరిచయం స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళు మార్చగలరా కింద రాష్ట్ర నాయకత్వంతో సంబంధం లేకుండా? ఆ ఎసులుబాటు బీజేపీ ఎవరికి అలాంటి ఎసులుబాటు ఇవ్వదని నేను నమ్ముతున్నాను. బీజేపీకి ఉన్న కెపాసిటీ రీత్యా కావచ్చు, ఆర్గనైజేషన్ క్యారెక్టర్ రీత్యా కావచ్చు, ఏపీ బీజేపీ నాయకులతో మాట్లాడతారు, వాళ్ళు భయపడతారు. ఒకసారి మీరు నివేదిక పంపించారు, డెసిషన్ తీసుకున్న మీ పని కానీ అంటారు. కాబట్టి వాళ్ళకి ఆ భయం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఆ సాహసం చేయదు అనుకుంటున్నాను, చేసే స్కోప్ కూడా లేదు. ఇంకా బీజేపీ కాంగ్రెస్ పార్టీ కాదు కదా, సోనియా గాంధీ గారి ఇంట్లో వంట మనిషితో మాట్లాడితే అయిపోతుంది, ఇది కాదు కదా. ఇక్కడ ఉండేది మోడీ గారు, అమిత్ షా గారు కాబట్టి వాళ్ళు ఒప్పుకోరు. ఆ చనువు కూడా వాళ్ళు ఇస్తారని నేనైతే అనుకోను. బీజేపీ విషయంలో మారదు. తెలుగుదేశం ఈ నస పెట్టడం బీజేపీ మీద ఒక రకమైన ప్రెజర్ బిల్డప్ చేస్తా ఉంది. అది వాళ్ళు తొందరగా పరిష్కరించుకోకపోతే ఓటు ట్రాన్స్ఫర్ పైన ఎంతో కొంత ప్రభావం పడుతుందని అది అనుకుంటున్నాను. రైట్. రామకృష్ణ గారు, జనసేనకి సంబంధించి ఏమైనా మార్పు చేర్పులు ఉన్నాయి? అవనిగడ్డలో ఇవాళ మీ వాళ్ళు కొంతమంది అక్కడ ఉద్యమం చేశారు, అట్లాగే విజయవాడ పశ్చిమంలో మహేష్ ఇంకా అట్లాగే ఉన్నారు. అవేమన్నా మార్పు చేర్పులకి ఏమైనా అవకాశాలు ఉంటాయా, ఇక అదే ఫైనలా? సాయి గారు, ప్యానల్ పెద్దలకి మీకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. అలాగే జర్నలిస్ట్ సాయి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. యాక్చువల్ గా మీరు చెప్పినటువంటి విజయవాడ పశ్చిమం కానీ అలాగే అవనిగడ్డ కానీ ఇవేవి కూడా వాస్తవంగా అంటే విజయవాడ పశ్చిమం మార్చేలా ఉంటే ఈ పాటికే మార్చాలి. ఆల్రెడీ మేము మార్చకపోవచ్చు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్న తర్వాత, కూటమిలో ఒక నిర్ణయం అయిన తర్వాత సాధారణంగా పార్టీలో ఆ డెసిషన్ కంటిన్యూ అవుతుంది. ఎందువల్లంటే జనసేన పార్టీ అధ్యక్షుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, మా పార్టీ అధ్యక్షుడు ఏమని చెప్పారంటే, ఎప్పుడైనా కూటమి అనేటువంటిది ఈ రాష్ట్రానికి అవసరం కాబట్టి బీజేపీకి, మా మిత్రపక్షం బీజేపీకైనా లేదా ఇంకో మిత్రపక్షం టీడీపీకైనా అవసరమైతే కొన్ని సీట్లు ఎదుర్కొనేటప్పటికీ కూడా కూటమి ఏదోలాగా చేయాలి. అలా చేసే సందర్భంలో కొన్ని త్యాగాలు కూడా అవసరం అవుతాయని ముందే అందరికీ ఇండికేషన్స్ ఇవ్వడం జరిగింది పార్టీ నిర్ణయం ప్రకారం. అయితే ఆ నిర్ణయం ప్రకారం జరిగేటువంటి ఎక్కడైనా ఒకవేళ అభ్యర్థి
మనం అనుకున్న చోట మేము బలంగా ఉండొచ్చు. మేము బలంగా అంటే జనసేన పార్టీ పరంగా మనకు అభ్యర్థులు ఉండొచ్చు, కానీ కూటమిలో త్యాగం చేయాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ త్యాగం చేయవలసింది పవన్ కళ్యాణ్ గారు ముందే డిసైడ్ అయ్యారు. ఎందుకు అంటే మాది వన్ సెంటెన్స్, బై బై జగన్, బై బై జగన్ అనేటువంటిదే ప్రధాన సిద్ధాంతంగా, ప్రధానమైనటువంటి ప్రచారాస్త్రంగా మొదలైంది ఈ కూటమి అనేటువంటిది. కాబట్టి ఈ కూటమిలో ఎక్కడ మేము నష్టపోయినా కానీ అది మేము నష్టంగా భావించట్లేదు, త్యాగంగా భావించున్నాం. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు అన్ని ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు. ఆయన ఫైనల్ గా ఒక డెసిషన్ తీసుకున్నారంటే అందులో అంతర్గతంగా పార్టీ ప్రయోజనాలు ఇమిడి ఉంటాయి, చాలా విస్తృతమైనటువంటి రాష్ట్ర ప్రయోజనాలు కూడా ఇమిడి ఉంటాయి. దాని విషయంలో జన సైనికులైనటువంటి మా జన సైనికులకు కానీ, లేకపోతే మా పార్టీలో ఉండేటువంటి కేడర్ కానీ, లీడర్స్ కానీ అందరికీ ఒక పక్క నమ్మకం ఉందన్నమాట. తర్వాత పార్టీలో జరిగే కొంతమంది ఇప్పుడు వచ్చిన వాళ్ళు తెలుగుదేశం అంటే సరే మీరు అన్నట్టు పొత్తులో సీట్ల త్యాగం వేరు, పొత్తులో మీ వాళ్ళని త్యాగం చేయడం వేరు. అంటే మీకు ఓకే అయిన సీట్లలో కూడా ఇప్పుడు పోతిరి మహేష్ అంటే ఓకే బీజేపీకి ఇచ్చారు కాబట్టి, కానీ అవనిగడ్డ మండల బుద్ధప్రసాద్కి ఇచ్చారు, అది ఆల్రెడీ మీరు ముగ్గురు అక్కడ మీ పార్టీకి ఉన్నారు పోటీ పడుతున్న వాళ్ళు. అట్లాగే పాలకొండ మీ పార్టీకి పోటీ పడుతున్న వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి ఇస్తున్నారు. మొన్న భీమవరం అంజిబాబుది అంతే అయ్యింది. అంటే ఉన్నటువంటి సెట్లో మీకు వచ్చిన సెట్లలో కూడా మీకు కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం అన్నటువంటి దాన్ని ఇప్పుడు అందులో సెటరేట్ చేసుకోలేరా? వెల్, విషయం ఏంటంటే అంటే మనకి కనిపించేటువంటి ఈక్వేషన్స్ వేరేగా ఉండొచ్చు. మీరు గ్రౌండ్ లోకి వెళ్ళేసరికి అక్కడ అవనగడ్డ కానీ లేకపోతే మీరు అన్న భీమవరం కానీ కొన్ని చోట్ల మీరు అక్కడ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటివి ఉన్నాయి. అంటే జనసేనకి ఇస్తే మిగతా పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థి యాంటీ చేయొచ్చు, అలాగే ఒక పార్టీ లేదా వేరే వేరే మన జనసేనకి ఇస్తే ఇంకో పార్టీ అభ్యర్థి వేరే చేయొచ్చు. కాబట్టి జనసేన పార్టీ తరఫున అక్కడ ఎవరైతే యాక్సెప్టెన్సీ ఉందో ఆ యాక్సెప్టెన్సీ ఉండేటువంటి పర్సన్ కి అంటే గెలుపు గుర్రం అనేటువంటి దాని ఆధారంగా, ఎందుకంటే రేపు గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఖచ్చితంగా మేము అందరం గెలవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి మాకు ఉండేటువంటి లిమిటేషన్స్ లో మేము ఒక పక్కన గెలుపు, ఒక పక్కన ప్రభుత్వ ఏర్పాటు, ఒక పక్కన రాష్ట్ర ప్రయోజనాలు, ఒక పక్కన పార్టీ ప్రయోజనాలు అన్నిటినీ కూడా సమగ్రంగా ఆలోచించి తీసుకునే నిర్ణయాల్లో భాగం. అంతేగాని ఇందులో అనిపించట్లేదు. మీరు అంటున్నారు పొత్తులో మనం మా తరపున అభ్యర్థి అందరికీ ఆమోదయోగ్యుడు కావాలి కాబట్టి ఒకవేళ అవసరమైతే అవతల పార్టీ వాళ్ళని కూడా తీసుకుని పెట్టుకుంటాం, వెరీ గుడ్. మరి అప్పుడు అవతల ఉన్నటువంటి పార్టీలు కూడా అట్లాగే ఆలోచించి మీ వాళ్ళని అకామిడేట్ చేయాలి కదా. ఇప్పుడు సుజనా చౌదరి ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా వచ్చారు, అసలు ఆ నియోజకవర్గంలో ఎప్పుడు కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చింది లేదు, లేకపోతే అసలు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు గెలిచింది లేదు. ఇప్పుడు మరి అక్కడ పోతిన మహేష్ని బీజేపీ తీసుకుని ఇవ్వచ్చు కదా, అట్లయితే వాళ్ళు ఇవ్వలేదు కదా అట్లాగా. విషయం ఏంటంటే ఎనీ సోషల్ ఫ్యాక్టర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ 100%. సంఘంలో ఏ ఒక్కటి కూడా 100% ఇలాగే అలాగా సార్. పొత్తు అనేటువంటి దాంట్లో త్యాగాలు అనేటువంటిది చేస్తాం, గుడ్. మన వాళ్ళని కూడా త్యాగం చేయడం కాదు కదా పొత్తు అంటే. మన సీట్లలో మన వాళ్ళని త్యాగం చేయడం పొత్తు అవుతుంది అది. ఇంకోటి మీరేమంటున్నారు, అవతల వాళ్ళకు కూడా ఆమోదయోగ్యమైంది. మరి అట్లాగా మీకు ఆమోదయోగ్యమైన వాళ్ళని అవతల వాళ్ళు పెట్టాలి కదా, అట్లా పెట్టలేదు కదా. వాళ్ళకి ఆమోదయోగ్యమైన వాళ్ళు నాలుగు పెట్టుకున్నారు, మీరు సమర్థిస్తున్నారు. అప్పుడు మీకు తరపున ఆమోదయోగ్యమైన మీరెవరిని పెట్టుకుంటారో వాళ్ళని ఆమోదయోగ్యం చెయ్యాలి కదా అవతల వాళ్ళు కూడా. అప్పుడు కదా పొత్తు ధర్మం అంటే. ఓకే చెప్పనండి. రైట్. విషయం ఏంటంటే అండి, సరే మీరన్న మాటకే అంటే మీకు ఇప్పుడు విచిత్రంగా కనబడినటువంటి విషయమే వాస్తవమైనటువంటి విషయంగా చెప్తున్నాను మీకు. నేను వాస్తవంగా మీకు విచిత్రంగా కనబడచ్చు, తప్పలేదు అందులో, కానీ వాస్తవమే. వాస్తవంగా 175 నియోజకవర్గాలు ఉన్న ప్రాంతంలో మాకు ఎక్కడ ఎన్ని చోట్ల కంప్లైంట్లు వచ్చాయి? 2-3 చోట్ల కంప్లైంట్లు వచ్చాయి. మా 21లోని 2-3 చోట్ల కంప్లైంట్లు వచ్చాయి. అలా కంప్లైంట్లు వచ్చిన దగ్గర ఏదైతే ఒక ఆమోదయోగ్యమైన మార్గం ఉందో ఆ మార్గంలో మేము వెళ్ళడం జరుగుతుంది. 1. 2, మా మిత్రపక్షం నుంచో ఇంకో చోట నుంచో వచ్చినప్పుడు వాళ్ళకి సీట్ ఇవ్వడం అనేటువంటిది చూడడానికి చాలా ప్రశ్నార్థకంగానే కనబడుతుంది ఉపరితలం. కానీ అంతర్లీనంగా ఖచ్చితంగా అక్కడ కూటమి తరపు నుంచి అభ్యర్థి నెగ్గాలి అంటే ఇది ఒక డిఫరెంట్ ఈక్వేషన్. అంతేగాని విచిత్రమైన ఈక్వేషన్ అవ్వచ్చు, కాకపోతే ఇది ఒక డిఫరెంట్. అదిగా సార్ ఇప్పుడు నేను అనేది, ఇప్పుడు జనసేన అభ్యర్థి ఒక అతను బలమైన వాడు ఉన్నాడు, మరి తెలుగుదేశంలో చేర్చుకుని సీట్ ఏమి ఇవ్వలేదు కదా, లేదా భారతీయ జనతా పార్టీ అట్లాగా చేర్చుకుని ఇవ్వలేదు కదా. అది వైసీపీ వాళ్ళని చేర్చుకున్నారు కానీ తెలుగుదేశం వాళ్ళని చేర్చుకుని వాళ్ళు ఎవరికి సీట్లు ఇవ్వలేదు కదా. అట్లాగా పోనీ అట్లాగా మీరు కరెక్ట్ అనుకున్నప్పుడు మీ వాళ్ళని వాళ్ళు కూడా చేర్చుకుని ఇవ్వచ్చు కదా సీట్లు.
అది ఎక్కడా జరగలేదు కదా. కూటమిలో మీరు జనసేన పార్టీని ప్రత్యేకంగా గమనించాల్సినటువంటి ఒక విషయం మర్చిపోతుంది. నేను ముందే చెప్పానండి ఆల్రెడీ, కూటమి ఈ రాష్ట్రానికి అవసరం. ఇక్కడికి పాయింట్లు ఇప్పుడు రాష్ట్రానికి అవసరం కాబట్టినే పొత్తు పెట్టుకున్నారు. మీకు ఎట్లా అవసరం వాళ్ళకి కూడా అంతే అవసరం కదా. కంప్లీట్ చేయండి ప్లీజ్. మీరు అడిగే కొంచెం నాకు అర్థమైంది, నేను దాన్నే చెప్పాలనుకుంటున్నాను. కాకపోతే నేను కంటిన్యూ అయ్యేలోపు అది రీచ్ అవ్వట్లేదండి. ఒకసారి నేను కంప్లీట్ చేసేది ఏంటంటే అయిన తర్వాత మీరు నన్ను మళ్ళీ అడగండి. మధ్యలో ఇదో నేనేమని చెప్పబోతున్నానంటే, సరే మీరు ఇప్పుడు మండల బుద్ధిప్రసాద్ గారు అయితేనో పులపతి ఆంజనేయులు గారు అయితేనో టీడీపీ అభ్యర్థులు, టీడీపీ పర్సన్స్, టీడీపీ లీడర్స్ వాళ్ళు జనసేనలోకి వచ్చారు. వాళ్ళు జనసేన కండువా వేసుకుని వాళ్ళు జనసేన టికెట్ తీసుకున్నారు. ఇది మీరు మమ్మల్ని అడిగినటువంటి క్వశ్చన్. ఇక్కడ మీరు ఏమంటారు, అసలు మీరు టీడీపీ అభ్యర్థులను ఎందుకు తీసుకోవాలి, అక్కడ జనసేన అభ్యర్థులు తీసుకోవాలి కదా, జనసేన అభ్యర్థులు మనకు ప్రభావవంతంగానే ఉన్నారు కదా, అటువంటిప్పుడు ఇక్కడ తీసుకోవడం అనేసి ఆయన ఎందుకు తీసుకున్నారు అని మీరు అడుగుతున్నారు. ఇదే కదండి క్వశ్చన్. ఆత్మీయంగా చెప్పండి మీరు చెప్తున్నారు. విషయం ఏంటంటే అండి, మా పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ఒక విషయం చెప్పారు. రాజకీయాల్లో ఇగోలు ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, వ్యూహాలే ఉంటాయి. అటువంటి వ్యూహంలో భాగమే ఇది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే గెలుపు వ్యూహం ఇది. ఇక్కడ మాకు కావాల్సింది ప్రభుత్వానికి ప్రతి ఒక్క సీటు కూడా చాలా ప్రధానం. ప్రతి ఒక్క సీటు కూడా నెగ్గి తీరాలి. కూటమిలో మిగతా పార్టీలు చెయ్యొచ్చు కదా అని మీరు మమ్మల్ని అడుగుతున్నారు, ఇది వాస్తవం. కానీ పొత్తుని ఎంకరేజ్ చేసింది మేము. పొత్తు గురించి ఏ రకంగా అయినా కానీ రాష్ట్రానికి ప్రయోజనం జరుగుతుంది పొత్తు వలన అని చెప్పి దాన్ని ఆచరణ రూపంలోకి తీసుకొచ్చినటువంటిది మా పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి సందర్భంలో మిగతా మా మిత్రపక్షాలు రెండు త్యాగం చేయాలని మేము కోరుకోం. వాళ్ళు చెయ్యొచ్చు కదా అని మీరు అనొచ్చు, కానీ మేము కోరుకోం. అలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళు లేరు. కానీ మేము మాత్రమే పక్కాగా ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్రం యొక్క అభ్యున్నతి కోసం మేము ఈ పొత్తుని స్వాగతించడం కాదు, ఈ పొత్తు గురించి కృషి చేసాం. ఈ పొత్తు గురించి కృషి చేసి ఎక్కడైతే అభ్యర్థులు ప్రతి చోట కూడా 175 కూటమి అభ్యర్థులు మొత్తం 175లోని మీరు అన్నట్టుగా 25 కంప్లైంట్లు ఉంటాయి. ఆ కంప్లైంట్లు ఉండేటువంటి మా సీట్లలో 2-3 కంప్లైంట్లు ఉన్నాయి. ఈ కంప్లైంట్లు ఉండేటువంటి వాటి వలన ఏ రకంగా ఎవరో ఒక రాజీ పడకపోతే ఆ సీట్లు కోల్పోతాం వైసీపీకి. ఆ సీట్లు కోల్పోతే రేపు పొద్దున ప్రభుత్వానికి ఎంత నెంబర్ వస్తుందో, మ్యాజిక్ నెంబర్ ఎంతవరకు అవసరం ఎవరు చూశారు. ఇంత చేసి ఆ ఒక్క సీటు గురించి ఎవరో రాజీ పడకుండా ఉంటే రేపు పొద్దున మేము అనుకున్నటువంటి కూటమి వచ్చి ఉపయోగం ఏంటి, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రయోజనాలకి ఎటువంటి భంగం కలగకుండా ఇంతలాగా మేము అందరం ఎన్ని త్యాగాలు చేసినటువంటి, ఇంత కృషి చేసినటువంటి దానికి ఏ రకమైనటువంటి అర్థం ఉంటుందండి రేపు పొద్దున గవర్నమెంట్ తేడా వస్తేనే. కాబట్టి ఎక్కడైనా 2-3 సీట్ల విషయంలో అంటే పబ్లిక్ కి అది ఎలా కనబడుతుందంటే, మీరన్నట్టుగా మీరు మంచి క్వశ్చన్ అడిగారు. నిజంగా మాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటువంటి అవకాశాన్ని మీరు ఇచ్చినందుకు సాయి గారు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. జర్నలిస్ట్ సాయి గారు ఛానల్కే. విషయం ఏంటంటే, వేరే పార్టీ నుంచి తీసుకోవడానికి గల కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గెలుపు. ఇవాళ మీరు ఎవరైతే బలమైనటువంటి నాయకులు లేకపోతే ఎవరైతే ఇలా అనుకుంటున్నామో ఓడిపోతే కనుక వాళ్ళందరూ కూడా నష్టపోతారు. అదే గెలిస్తే ఖచ్చితంగా ఈ అభ్యర్థి త్యాగం చేశాడు జనసేన పార్టీ తరఫున అని చెప్పి మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు రేపు పొద్దున్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత వేరే విధంగా వాళ్ళకి అకామిడేట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అయితే ఒక్కసారి సాయి గారు అయితే అంతేగాని ఇక్కడ పార్టీ పరంగా కాకుండా పార్టీలు అనేటువంటి దే ఆర్ నాట్ పర్సన్స్. పార్టీలు అనేటువంటివి ఖచ్చితంగా ఒక వ్యవస్థలు. ఆ వ్యవస్థలకి మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా దేర్ ఇస్ నో ఈగో, ఓన్లీ స్ట్రాటజీ, వ్యూహం మాత్రమే ఉంటుంది. ఆ వ్యూహంలో భాగంగా టీడీపీ త్యాగం చేయాలని, మా మిత్రపక్షం బీజేపీ త్యాగం చేయాలని మేము మడికట్టుకుని కూర్చున్నటువంటి ఉద్దేశం మాకు కానీ మా పవన్ కళ్యాణ్ గారికి కానీ లేదు. అక్కడ సీటు నెగ్గుద్ది అనుకున్నప్పుడు ఖచ్చితంగా అవతల వ్యక్తిని కూడా ఎక్కడో 1-2 చోట్ల ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మేము తీసుకోవడం, వాళ్ళకి సీట్ ఇవ్వడం, రేపు పొద్దున్న గెలుపు గుర్రంగా భావించడం అనేది జరుగుతుంది. కాకపోతే ఈ క్వశ్చన్ ఎక్కువగా ఎలా అంటే ప్రజల్లోకి
మా మా యొక్క కూటమి అభ్యర్థుల్లో ఉండేటువంటి శ్రేణుల మధ్య కానీ, కార్యకర్తల మధ్య కానీ, ముఖ్యంగా మా పార్టీలో ఉండేటువంటి వ్యక్తుల మధ్య కానీ ట్రాప్ చేసి కల్పించేటువంటి విధంగా మా ప్రత్యర్థి పార్టీ అయినటువంటి వైసీపీ చూడటం అనేటువంటిది ఇది సహజం. వాస్తవానికి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి కవ్వింపు జరిగింది. అందరికీ ఎలా కనబడుతుందంటే మాట్లాడిన దాంట్లో నిజమే కదా, వాళ్ళు అడిగిన దాంట్లో నిజమే కదా, అరే బాబు ఇన్నాళ్ళు కష్టపడ్డారు వాళ్ళు, ఆ అభ్యర్థులు సీట్ ఇవ్వలేదు అనేటువంటి ఒక సెంటిమెంట్ రాగం ఏదైతే ఉందో, ఆ సెంటిమెంట్ రాగం ద్వారా మా పార్టీ మీద కానీ, మా పార్టీలో ఉండేటువంటి అంతర్గత వ్యవహారాలను కల్పించేటువంటి చర్య అనేటువంటిది జరిగేటువంటి విధానం జరుగుతుంది. కానీ వాస్తవంగా ఏంటంటే మీరు ప్రజల్లో ఉన్నది అడిగారండి, నిజంగా ప్రజల్లో మాట్లాడిద్దాం. రైట్, సాంబశివరావు గారు ఏమంటారు? మీది ఆడియో మ్యూట్ లో ఉన్నట్టు చూడండి. సాంబశివరావు గారు నా మాట వినపడుతుందా? సాంబశివరావు గారు చెప్పండి. వీడియో ఆడియో రెండు మ్యూట్ లో ఉన్నాయి, చూడండి ఒకసారి. రెండు మ్యూట్ లో ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు ఎట్లా ఉందండి? వీడియో కనిపించట్లా, ఆడియో వస్తుంది, మీరు కనిపించట్లా. రైట్, చెప్పండి. చూస్తున్నాను. రైట్, చెప్పండి. మళ్ళీ వీడియో మ్యూట్లోకి వెళ్ళింది. చెప్పండి చెప్పండి. సాయి గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ మార్పులు చేర్పులు రావడానికి ప్రధాన కారణం ఈ మా ప్రచార వ్యూహంలో వాళ్ళు ఎంతగా వెనకబడ్డారని తెలిసిపోయింది సార్. మూడు పార్టీలకి తెలిసిపోయి ఫ్లయింగ్ కార్డు లాగా ఏ కార్డు డిస్కార్డ్ చేయాలి, ఏ కార్డు టచ్ చేయలేక పీసీ లాగా వాళ్ళు మార్చుకుంటున్నారు రోజుకో క్యాండిడేట్ని. మా ప్రచార వ్యూహంలో వాళ్ళకి మనం ఎంత వెనకబడిపోయాం, ఎంత తప్పు చేసాం, ఈ కూటమిలో ఎంత వెనకబడిపోయాం అని తెలిసిపోయి తిప్పుకుంటా ఉన్నారు. అంత తప్ప అది ఏం లేదు. వాళ్ళు వీళ్ళు మార్చినా వాళ్ళు మార్చినా మా ముగ్గురు కలిసి ఫైట్ చేయడంతో మేము చాలా ముందున్నాము. వాళ్ళు ఎవరు మార్చినా ఏం లేదు, మాకు అభ్యర్థులు మార్చడం తప్ప పార్టీ మారదుగా. ఎవరైనా మాకు ప్రతిపక్షమే వాళ్ళు. వీళ్ళైతే ఇప్పుడు బీజేపీ అయితే ఎక్కువ వేస్తారు, జనసేన అయితే తక్కువ వేస్తారు, తెలుగుదేశం అయితే ఎక్కువ వేస్తారు, ఏముండదుగా. మాకు అనుకూలంగా వ్యతిరేకం అదే ఎలక్షన్ జరిగేది. మేము చాలా ముందంజలో ఉన్నాం. తెలుగుదేశం చాలా తత్రపాటులో ఉంది, చాలా నియోజకవర్గాల్లో బీజేపీని మార్చమని రిక్వెస్ట్ చేస్తుంది. ఇది కడపలో కూడా, తమ్మలపల్లిలో కూడా. కానీ అక్కడ ఆయన రామ్ కుమార్ గారు చెప్పినట్టు బీజేపీ పార్టీ జాతీయ పార్టీ ఏది మార్చదు. ఒకసారి డిసైడ్ అయిపోయిన తర్వాత ఇట్లా మార్చుకుంటా పోతే చివరి రోజు వరకు మార్చాల్సి వస్తుంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకున్న తర్వాత ఏదో పెద్ద అవినీతి ఆరోపణలు క్యాండిడేట్ మీద వస్తే తప్ప అసలు మార్చే ప్రశ్నే లేదు. మేము చాలా ముందులో ఉంటాం. వాళ్ళు ఎవరు మార్చుకున్నా ఏం మార్చుకున్నా అది పార్టీల సహజ లక్షణం. దానికి పెద్ద మేము వాళ్ళని విమర్శించే పని లేదు. ఇది మార్చుకున్నారు, అది మార్చుకున్నారు, ఏదో బై జగనం, ఏదో పాపం జనసేనలు ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు క్యాండిడేట్లను వాళ్ళు వదిలేసుకుంటున్నారు. క్యాండిడేట్లు ఎలక్షన్ చేయలేక తెలుగుదేశానికి ఇచ్చుకుంటున్నారు. అది వాళ్ళ ఇష్టం. దాన్ని మేము పెద్దగా మేము భావించట్లేదు. అసలు వాళ్ళ గురించి మా ఆలోచన లేదు. మేము చాలా ముందంజలో ఉన్నాం. 54-55% ఓట్ బ్యాంకుతో చాలా స్విమ్ 2019 కన్నా చాలా ముందంజలో ఉన్నాం. అది మా ఒపీనియన్. రైట్. అంటే ఇవాళ వాళ్ళని మీరు రెచ్చగొడుతున్నారన్నది వాస్తవమేనా? రెచ్చగొట్టేదేం సార్? ప్రతిపక్షాన్ని విమర్శిస్తాం, ప్రతిపక్షాన్ని రెచ్చగొడతాం. ప్రతిపక్షాన్ని విమర్శించుకుని ఎట్టుంటాం? వాళ్ళు నిన్న మొన్న మా దగ్గర డబ్బులు లేవు, ఓల్డ్ ఏజ్ స్కీమ్ 64 లక్షల మంది అని చంద్రబాబు నాయుడు ఫోన్లో పెట్టలా? మరి రెచ్చగొట్టక ఏంది అది? మా దగ్గర డబ్బులు లేవా? 19,500 కోట్లు ఇచ్చాం ఈ 4 రోజుల్లో. ఈ 2,000 కోట్లు ఉంచుకొని ఇస్తామా, 2,000 కోట్లు లేకుండా ఇస్తామా? వాళ్ళు రెచ్చగొట్టలేదేంది? ఒక్కొక్క నా ఫోన్కి ఒక 20 ఫోన్లు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు ఫోన్లు మాట్లాడి, మిగిలిన మాట్లాడి, వాళ్ళు మాట్లాడి, ఈయన మాట్లాడి. మా దగ్గర డబ్బులు లేవండి. రెచ్చగొట్టమేంది? అది ప్రతిపక్ష వ్యూహం అంతేది. రేపటి నుంచి డబ్బులు ఇస్తున్నాం. ఒకవేళ వాళ్ళు మారిస్తే మీ పరిస్థితి ఏంటి? ఎవరు
బీజేపీ కానీ జనసేన కానీ కొన్ని సీట్లు ఇప్పుడు సాయి గారు ఇవాళ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ గారిని చెప్తున్నాను, వాళ్ళ గురించి అసలు మాకు ఆలోచన లేదు. వాళ్ళు ఊరినే మార్చుకుంటుంటారు. చెస్ అయితే నీ చేతిలో ఉంటుంది, ప్యాకాట్ నీ చేతిలో ఉంటుంది, ఏ వస్తుందో కార్డు, అది వాళ్ళ పరిస్థితి. చెస్ అయితే మేము మా జగన్ గారు చెస్ ఆడుతున్నాడు, సెకండ్ జరపాలా, హార్స్ జరపాలా, ఎలిఫెంట్ జరపాలని. వాళ్ళు పీసీ ఆడుతున్నారు, ఏ కార్డు వస్తుందో తెలియదు, ఏది డిస్కార్డ్ అవుతుందో తెలియదు చివరిదాకా. అది ఇప్పుడు ఎలక్షన్ జరిగే ఎలక్షన్ మేము చెస్ ఆడుతున్నాం. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారా, కాన్ఫిడెన్స్ తో ఉన్నారా? కాన్ఫిడెన్స్ ఏంది, యాదృచ్ఛికం అండి. ఓవర్ కాన్ఫిడెన్స్ ఏముంది, అది ఎలక్షన్ థీమ్. మీకు నెల రోజుల నాడు చెప్పా, క్యాండిడేట్తో 30% అయింది, మేనిఫెస్టోతో 40% అయింది, ఎలక్షన్తో 30% అవుద్ది. ఆల్రెడీ మేము ఇప్పుడు మేము 52% వచ్చాం. ఇంకా మా లెక్క 55% ఓట్ బ్యాంక్ రావాలా. వాళ్ళు ఏం చెప్పినా ఏముంది, వాళ్ళు ఇప్పుడు జగన్ గారి తెల్ల చొక్కా వేసుకున్నాడు, జగన్ గారు నల్ల చొక్కా వేసుకున్నాడు, ఇదే వాళ్ళు చెప్పేది. మేము 5 సంవత్సరాలు ఈ పని చేసాం, లేకపోతే రేపు 5 సంవత్సరాలు ఏ పని చేస్తాం చెప్పట్లేదు కదా. ఇంతవరకు మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు కదా ముగ్గురు, అందరు దాచిపెట్టుకుంటున్నారు. దాచిపెట్టుకుని కదా కాదు, మీ సెంటిమెంట్. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర మొదలు పెట్టింది 9వ తారీఖు, ఆ రోజు మేము రిలీజ్ చేస్తున్నాం. మీకు ఇంకో సెంటిమెంట్ కూడా ఉంది కదా, ఉగాది రోజు చేయరు. ఉగాది రోజు చేయటం కాదు, మాకు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర 2002లో మొదలు పెట్టిన రోజున మేము రిలీజ్ చేస్తున్నారా? అంటే వాళ్ళు ఆల్రెడీ సూపర్ 6 అనౌన్స్ చేశారు. ప్రతి ఒక్కరికి 2,500 రూపాయల డబ్బులు లెక్క చెప్తున్నారు, 1,500 రూపాయలు 2,500 డబ్బులు. సాయి గారు వాళ్ళు సూపర్ 6 అని ఇవన్నీ కాదు సార్, మేనిఫెస్టో ఒక కార్డు వేసి ముగ్గురు సంతకం పెట్టి రిలీజ్ చేయమనండి. ఎన్ని హామీలు ఏముంది, నేను ఇచ్చేస్తాను. ఇప్పుడు ఏం చెప్పాడు నిన్నదాకా, పొద్దుటి దాకా మేము డబ్బులు అరేంజ్ చేయమంటే దాకా, ఈ 3,000కి నేను 4,000, ఈ 2 నెలలకు 4,000 నేను ఇస్తానని చెప్పాడు చంద్రబాబు నాయుడు. ఇవాళ డబ్బులు ఎవరని ఆల్రెడీ చీఫ్ సెక్రటరీ ఆర్డర్స్ ఇచ్చాడు, డబ్బులు అరేంజ్మెంట్ చేశాను, రేపటి నుంచి డబ్బులు ఇస్తారని. ఏముంది అది, 19,500 కోట్లు కాంట్రాక్ట్ డబ్బులు ఇస్తే 2,000 కోట్లు ఆపుకొని ఇస్తామా? 2,000 కోట్లు ఇచ్చి డబ్బుల కోసం చూస్తామా? తెలుగుదేశం వాళ్ళ గురించి మాట్లాడాలంటే నాకు చాలా బాధగా ఉందండి. చంద్రబాబు లాంటి నాలెడ్జ్ ఫెలోని విమర్శించాలండి. నేను వాస్తవంగా చెప్తున్నాను, నేను దీంట్లో విమర్శించడం కాదు, లాజిక్ కూడా మర్చిపోయి మాట్లాడుతున్నాడు. ఎట్లా అంటే ఇక్కడ బేసిక్ గా వాళ్ళకి ముగ్గురు కలిశారు అన్నటువంటి శక్తి, అందులో ఉన్న లోపాలను వాళ్ళు సరి చేసుకుంటూ ఇప్పుడు ఒకటే ఒక్క ఎలక్షన్ జరుగుతుంది, జగన్ ఉండాలా దిగాల. అదే ఇప్పుడు ఇందాక జనసేన చెప్పింది కూడా, జగన్ ఉండాలా లేదా. అప్పుడు ముగ్గురు కలిసి మిమ్మల్ని దించుతున్నప్పుడు ఏమైపోతుంది మీ పరిస్థితి? అది కాదు సాయి గారు, రేపు వాళ్ళు చెప్పేది కూడా అదే. జగన్ ఎందుకు ఉండాలని జనం అడుగుతారు, మిమ్మల్ని ఎక్కియాలంటే ఏం చేశారని అడుగుతారు. 2014లో ముగ్గురు తిరుపతిలో హామీలు ఇచ్చారు, 2019 దాకా ఏం చేశారు, 2024 తర్వాత మీరు ఏం చేస్తారు, ఎవరి దారి నడిపే వాళ్ళకి మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలని జనం అడుగుతారు. 2014లో కలిశారు కదా ఈ ముగ్గురు, హామీలు ఇచ్చారు కదా, అయ్యి అడుగుతారు ప్రజలు. మనం అడిగే ప్రజలకు అన్ని గుర్తు. రైట్. పురుషోత్తం రెడ్డి గారు, ఇక్కడ ఓ ప్రధానమైన అంశం వచ్చింది ఇవాళ, ఫ్రీ సింబల్ వ్యవహారం. మిగతా వీళ్ళకి ఆల్రెడీ సింబల్స్ ఉంటాయి, జనసేనకు సంబంధించి ఫ్రీ సింబల్ అని దాన్ని ప్రచారం ఏం చేస్తున్నారంటే, జనసేన పోటీ చేసే చోట వరకు ఉండి మిగతా చోట్ల మాత్రం వేరే వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చని. కానీ ఇట్లాంటి ప్రచారమే మొన్న తెలంగాణలో జరిగిన, అక్కడ వేరే వాళ్ళకి ఆ సింబల్ ఇవ్వలేదు. ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఇక్కడ? అంటే ఎలక్షన్ కమిషన్ విచక్షణాధికారాలు లోబడే జరగచ్చు. ఇప్పుడు వాళ్ళది రిజిస్టర్డ్ పార్టీగానే మనం చూస్తున్నాం కాబట్టి, టెక్నికల్ గా రిజిస్టర్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళకు ఒక రిజిస్టర్ పార్టీగా మాకు ఈ సింబల్ కేటాయించండి అడిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఎక్కడైతే పోటీ చేస్తున్నారో అక్కడ ఇస్తారు. అదర్ దెన్ సీట్ల్లో కానీ గ్లాస్ గుర్తుంటే డిస్టర్బెన్స్ అయిపోతుంది కదా అనేది వ్యూహాత్మకంగా అపోజిషన్ పార్టీ మైండ్ గేమ్ ఆడొచ్చు. తెలంగాణలో కూడా అదే జరిగింది. కానీ ఎలక్షన్ కమిషన్కి అప్పీల్ చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ దాన్ని రిసీవ్ చేసుకోవచ్చు కదా. కాబట్టి నేను అనుకుంటుంది తెలంగాణ పరిస్థితి ఇక్కడ వస్తుంది. ఎన్నికల నాటి వరకు ఈ గందరగోళం కొనసాగుతుంది. ఎన్నికల్లో ఖచ్చితంగా రిజిస్టర్డ్ పార్టీ పోటీలో ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు కూడా టెక్నికాలిటీస్ తో పాటు నైతిక అంశాలు కూడా చూస్తుంది కదా. అంటే పోటీ డెమోక్రటిక్ గా జరగాలంటే రిజిస్టర్డ్ పార్టీ కేటాయించిందని మిగతా వాటి ఇక్కడ కేటాయించిన తర్వాత ఇంకా విలువ ఉండదు ఎలక్షన్. కాబట్టి నేను అనుకుంటుంది తెలంగాణలో ఎట్టయితే ప్రచారం చివరి వరకు జరిగిందో అప్పటి వరకు ఇది జరుగుతుంది. నేను అనుకుంటుంది జనసేనకు కానీ రిజిస్టర్డ్ పార్టీగా ఆ గ్లాస్ గుర్తు కేటాయించిన తర్వాత
ఖచ్చితంగా మిగిలిన చోట గ్లాస్ గుర్తుని ఇతరులకు ఎవరు అనుకుంటున్నాను. ఇచ్చే వెసులుబాటు ఉంటే ఖచ్చితంగా వైసీపీ అన్ని చోట్ల ఎవరో ఒకరు ఇండిపెండెంట్ ఇది ఇచ్చేస్తుంది మొత్తం మిగతా చోట్లంతా. కాబట్టి అది జరగదని నేను అనుకుంటున్నాను. జస్ట్ అంచనా, అది ఏమో చూడాలి. కాబట్టి జనసేన ప్రతినిధి గారు చర్చల్లో రామకృష్ణ గారు ఒక విషయాన్ని చివరిలో ఒప్పుకున్నారు, అది యాక్సెప్టబుల్. ఎందుకంటే వైసీపీ వేసే ఎత్తుగడలు ఏదో ప్రచారం కావచ్చు, మీరు అందరూ తెలుగుదేశం వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళ కోసం ఏదన్నారు, అది కొంత పని చేస్తా ఉంది, కొంత ఎఫెక్టివ్ గా వెళ్ళారనేది వారు గుర్తించారు, మంచిది. అయితే వాళ్ళు మాటల్లో నాకు కొంచెం ఒక రకమైన జాలి వేసేది ఏంటంటే, నేను కూడా లెఫ్ట్ పార్టీలో పనిచేశాను కాబట్టి వాళ్ళ వ్యూహం, త్యాగం, అదనంగా లెఫ్ట్ పార్టీలో నేను నేర్చుకుని ఎత్తుగడలు, ఇవి మీ ఆత్మ శోధన, చారిత్రక తప్పిదం, ఈ రెండు అదనంగా చేస్తారు లెఫ్ట్ పార్టీలో. ఇది చెప్పేవాడికి వినేవాడికి తప్ప ఆడ క్లాస్ రూమ్ లో భోజనం పెట్టేవాడికి కూడా అర్థం కాదు. కాబట్టి వాళ్ళు అట్లా అయిపోతున్నారు. అంటే సమస్య ఏంటంటే జనసేన చేయాల్సిన త్యాగం, జనసేన చేస్తున్న ఎత్తుగడలు వాళ్ళకన్నా అర్థం అవుతుందో తెలియదు. ఓటర్లు ఇప్పుడు జనసేన రామకృష్ణ గారు బాగా అర్థమైంది, చాలా చక్కగా వివరించాడు. పాయింట్ ఏంటంటే, కార్ల్ మార్క్స్ సిద్ధాంతం ప్రజలని ఆవహిస్తే అది భౌతిక శక్తిగా మారుతుంది అంటాడు. నువ్వు ఎంత గొప్ప సిద్ధాంతం కావచ్చు, అది జనానికి ఆవహించాలి. ఇప్పుడు జనసేన చేస్తున్న త్యాగాలు లేదా ఎత్తుగడలు వాళ్ళకన్నా అర్థం అవుతుందా లేదా? ఆవహించింది కదా. ఇప్పుడు మెయిన్ మీరు చెప్పినటువంటి విధంగా వాళ్ళ సిద్ధాంతం ఆవహించింది ఏంటంటే జగన్ గద్దె దించాలా, ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో జగన్ ఉండకూడదు అన్నటువంటి. అది వాళ్ళకేది పవన్ కళ్యాణ్ గారికి చుట్టూ వాళ్ళకి అర్థమైంది, జనసేన కార్యకర్తలకు అర్థమైందని అనుకోలేను. త్యాగం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ ఓడిస్తారు, నేను కూడా గెలవాలి. రాజకీయ పార్టీలో బీజేపీ కానీ తెలుగుదేశం మీ మిత్రపక్షాలు ఏముంటున్నాయి, జగన్ ఓడిపోవాలని కోరుకుంటారు, వాయు జగన్ గెలవాలనుకుంటారా? బీజేపీ జగన్ కావాలనుకుంటున్నా, చంద్రబాబు నాయుడు అయితే ఇంకా జగన్ గెలిస్తే మీకేం కాదు, రాష్ట్రానికి ఏమన్నా అంటే సరే పక్కన పెడదాం. జనసేనకి ఏమైపోతుంది, రేపు జగన్ గారు గెలిచి తెలుగుదేశం ఓడిపోతే మీకు కొంత లాభం, ఒక పార్టీ పోతుంది కాబట్టి ఆ పార్టీ మీరు ఎంటర్ అయిపోవచ్చు. కానీ అత్యంత ఇష్టం, అత్యంత కీలకమైనది తెలుగుదేశం పార్టీకి చాలా ఇంపార్టెంట్, లైఫ్ అండ్ డెత్. రాష్ట్ర సమస్య పక్కన పెడదాం, యాజ్ ఎ పార్టీగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు జగన్ గారికి గెలిస్తే లైఫ్ అండ్ డెత్. జనసేన కేవలం లైఫ్ అండ్ డెత్ కాదు, రాష్ట్రానికి గురించి చెప్పొచ్చు. కాబట్టి వాళ్ళు అంతటి పార్టీ వాళ్ళు కూడా త్యాగాలు ఎట్లా చేస్తున్నారు, త్యాగాలు ఎంతన్నా చేయొచ్చు కానీ ఫస్ట్ నేను నిలబడాలి. రాజకీయాల్లో నేను నిలబడలేని త్యాగాలు చేస్తే మళ్ళీ అస్తిత్వం కోల్పోతాం. ఈరోజు జనసేన చేస్తున్నటువంటి త్యాగమా ఎత్తుగడలు అనేది, ఇప్పుడు ఉదాహరణకు అవన్గడ్డ రామకృష్ణ గారు చెప్పారు. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వైసీపీ చేస్తుంది ఎందుకు ఎక్కదో జనానికి. ఇప్పుడు వైసీపీ, మీరు తెలుగుదేశం పార్టీ ఫస్టే చెప్పారు కదా, మీరు తెలుగుదేశం కోసం పుట్టినారు, అవన్నీ నిజాలు కావు. కానీ జనం నమ్ముతారా లేదా? రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో అడిగి చెప్పారు, మేము ఏం చేస్తాం అనేది ముఖ్యం కాదు, మేము చెప్పిన దాన్ని జనం నమ్ముతారా లేదా ముఖ్యం రాజకీయాల్లో అన్నాడు. ఇప్పుడు అది రుజువు అవుతుంది కదా. జనసేన మీద పద్ధతి ఆరోపణ ఏంది, మీరు మీకోసం పని చేయట్లేదు, చంద్రబాబు కోసం పని చేస్తున్నారు. ఎవరైనా సాయి గారు ఎలక్షన్ కు ముందు రోజు లేదా అభ్యర్థి ముందు రోజు ఏరే పార్టీ ఉన్నాయని తీసుకొచ్చి మీ పార్టీలో చేర్చుకొని సీట్ ఇస్తే, ఎందుకు సీట్ ఇచ్చినట్టు? ఆడ తెలుగుదేశం పార్టీకి అవనగడ్డలో ఇవ్వలేదు కాబట్టి మీలో చేరినాడు, లేకపోతే చేరుంటాడా? ఇప్పుడు మా తిరుపతి ఉంది, ఆయన ఎవరు, మన శ్రీనివాసులు గారు చిత్తూరు ప్రజెంట్ వైసీపీ ఎమ్మెల్యే, ఆయన టెక్నికల్ గా వైసీపీ ఎమ్మెల్యే. ఆయన పైన ఎన్ని ఆరోపణలు చేశారు మీరు? ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చి చిత్తూరు కాదని తిరుపతిలో తీసుకొచ్చి, తిరుపతిలో జనసేన ఊర్లేరా, ఇతర ల్యాండరా, ఇట్లా 2-3 చోట్ల వీళ్ళు చేసిన వ్యవహారాలు చూసినప్పుడు వీళ్ళు కేవలం తెలుగుదేశం పార్టీ ఎవరు చెప్తే వాళ్ళే సీట్లు ఇస్తారు అనే ఒక ప్రచారం ఏదైతే వైసీపీ 4 ఏళ్ళు చేస్తాం, జనం నమ్ముతారా నమ్మరా? ఇప్పుడు బీజేపీ విషయంలో ఆ విషయం తేడా ఎందుకు వస్తుంది? బీజేపీ విషయంలో చాలా మంది జగన్మోహన్ రెడ్డి, మన చంద్రబాబు గారు, పురంధేశ్వరి గారు నిర్ణయిస్తారు, ఎన్ని చెప్పినా వాళ్ళు నర్సాపురంలో వ్యవహరించే తీరు కావచ్చు, రాష్ట్రంలో వ్యవహరించిన వాళ్ళు ఇండిపెండెన్స్ వాళ్ళు ఎక్కడ వదులుకోవడానికి సిద్ధపడట్లేదు. కాబట్టి ఇండిపెండెన్స్ కోల్పోతే ఆ తర్వాత రాజకీయ పార్టీ అస్తిత్వం ఉండదు. కాబట్టి తెలుగుదేశం జనసేన త్యాగం లేదా ఎత్తుగడలు జనానికి అర్థం కావట్లేదు, వాళ్ళ జనసేన కార్యకర్తలకు అర్థం కావట్లేదు. ఈ అర్థంగా మీకే అర్థం కానప్పుడు రేపు ఓట్లు వస్తాయి. కాబట్టి జనసేన త్యాగాలు, ఈ ఎత్తుగడలు మాత్రం ఖచ్చితంగా ఆ పార్టీ అస్తిత్వానికే ప్రమాదం. రేపు రాష్ట్రం ఏమవుతుంది, ఎవరు గెలుస్తారో పక్కన పెడితే. రెండోది, అలివిగా బాధ్యతలు తీసుకోవడం సాయి గారు. ఇప్పుడు నాకు కూడా కొన్ని విషయాల పట్ల చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, దేశం పట్ల. అవన్నీ నా స్థాయి ఎంత అనేది మర్చిపోవాలి, మర్చిపోకూడదు. నేను లెవెల్ ఎంత, నేను మాట్లాడేంత మీరు అవకాశం ఇస్తే, లేకపోతే అది కూడా లేదు. ఇది నేను మర్చిపోయి నేను దేశాన్ని అంతా మోస్తానంటే కొద్దిగా. జనసేన 21 సీట్లు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు పవర్ఫుల్ పర్సనాలిటీ కావచ్చు, 21 సీట్లో పోటీ చేస్తున్నాం. మీరు రేపు రాష్ట్ర భవిష్యత్తును కాపాడుతున్న ఎట్లా చెప్తారు? 144లో తెలుగుదేశం మీరు 21 గెలుస్తారనుకుందాం, 144 తెలుగుదేశం గెలిచిన తర్వాత మీ చేతిలో ఉంటుంది. మీరు అన్న చంద్రబాబు గారు మీ చేతిలో ఉంటుందా? 2014 2015 ఉందా? ఈరోజు బీజేపీ కూడా మేము తెలుగుదేశంతో కలిసి రాష్ట్రాన్ని కాపాడుతామని చెప్పట్లా, మా బాధ్యత మేము నిర్వర్తిస్తాం, ఇండిపెండెంట్గా ఉంటాం అంటున్నారు. కానీ మీరు 21 చోట్ల పోటీ చేసేసి 144 తెలుగుదేశం వాళ్ళు గెలిస్తే ఏం పాత్ర పోషిస్తారు మీరు? కాబట్టి మీరు చెప్తున్నది, మీరు చేస్తున్న ఆశయాలు జనానికి ఏమి ఎక్కట్లేదు. అది ఎక్కకపోతే ఏమవుతుందంటే రేపు మీకు ఇబ్బంది పడతారు. రైట్. రామకృష్ణ గారు చెప్పండి, ఏమంటారు? నెంబర్ 1 వచ్చేటప్పటికి ఆ ఏది గుర్తు గురించినటువంటి ఇష్యూ
మీరేమనుకుంటున్నారు? ఫస్ట్ దేనికంటే గుర్తు గురించి ఫ్రీ సింబల్ కింద ఇచ్చినటువంటి ఫ్రీ సింబల్ ఆయన పెద్దలు పురుషోత్తం రెడ్డి సార్ పర్ఫెక్ట్ గా చెప్పారు. యాక్చువల్ గా ఎలక్షన్ కమిషన్ యొక్క ఫండమెంటల్ డ్యూటీ ఏంటంటే డెమోక్రసీని అత్యంత సక్సెస్ఫుల్ గా రన్ చేయాలి. ఏకైక లక్ష్యం దానికి. ఎప్పుడైతే ఒకవేళ ఫ్రీ సింబల్ అనేటువంటి ఉద్దేశంతో వేరే పార్టీ కేటాయించడం టెక్నికల్ గా వాళ్ళకి విచక్షణ అధికారం ఉండొచ్చు, కానీ దానివల్ల ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సినటువంటి ప్రక్రియలో ఎక్కడైనా లోపాలు జరగచ్చు, ఎక్కువ నష్టం జరగచ్చు ప్రజాస్వామ్యానికి. అంటే ప్రజా అభిప్రాయం ఒకలా ఉండి కన్ఫ్యూజ్ అయ్యి వేరే అభిప్రాయం అక్కడ రిఫ్లెక్ట్ అయితే ఎలక్షన్ కమిషన్ తన యొక్క ఫండమెంటల్ డ్యూటీ విషయంలో తనే కోచం చేసుకునేటువంటి ఆల్రెడీ సమీక్షించుకుని సాధారణంగా అటువంటి సింబల్ ఎవరికి కూడా అలర్ట్ చేయకపోవచ్చు అనేది కూడా నా ఉద్దేశం. ఫ్రీ సింబల్ మీద ఇంకా అసలు మా పార్టీ దానికి సంబంధించి ఇంకా ఎలక్షన్ కమిషన్ తో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేటువంటి అవకాశం కూడా ఉంది. అది కూడా పెడితేనే అప్పుడు తెలంగాణలో ఓకే చేశారు, ఇంకేం ఎవరికి ఇవ్వకుండా. అలాగే మాకున్న ఆబ్లిగేషన్స్ కూడా వాళ్ళకి అప్లై చేస్తామండి జనసేనకి, అది ఎలక్షన్ కమిషన్ కి. దాని ప్రకారం జరుగుతుంది. ఫైనల్ గా చెప్పండి, ఈవేళ జనసేన ఈ సీట్లకి సంబంధించి చేరికలు వీటి ద్వారా కార్యకర్తలందరూ కూడా మమేకం అవ్వడం, అట్లాగే మీ ఓటు ట్రాన్స్ఫర్ అన్నటువంటిది కరెక్ట్ గానే జరుగుతుందని నమ్ముతున్నారా? ఎప్పుడు అసలు కూటమి 3 రంగులు, 3 జెండాలు, 3 గుర్తులు, 3 రకాలైనటువంటి కార్యకర్తలు, 3 రకాలైనటువంటి నాయకులు, ఇలాగే ఉంటుందండి. కూటమి అంటేనే అంతే. కూటమిలో ఎగ్జాక్ట్ గా 100% ఇలాగే జరగాలి, ఇలాగే జరుగుతుందని ఏం కాదు, కానీ మెకనైజ్ చేసుకుంటూ వెళ్తాం. అక్కడెక్కడ ఇంకా ఎక్కడైనా ఉన్నప్పటికీ కూడా వాటిని మెకనైజ్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటాం అంటిల్ ది కంప్లీషన్, అంటిల్ ది కాస్టింగ్ ది ఓట్ వేసే వరకు కూడా మా నాయకుల్ని, కార్యకర్తలని, కూటమిలో ఉండే అందరినీ కూడా నిరంతరం ఎప్పుడు సమన్వయానికి 100% ఏముందండి అల్టిమేట్, అలా సమన్వయం చేసుకుంటూనే ఖచ్చితంగా మా ఓటుని ట్రాన్స్ఫర్ పర్సంటేజ్ ఎక్కువ పెంచుకుంటూనే వెళ్తామండి. ఎక్కడైనా కానీ ఆ యొక్క హ్యూమన్ ఇదేటువంటి మానసికమైనటువంటి అభిప్రాయాలు ఖచ్చితంగా ఉంటాయి, దాన్ని ఖచ్చితంగా మార్చుకుంటూ ఉంటాం. అంతేగాని అంటే ఇందాక పెద్దలు చెప్పారు పురుషోత్తం రెడ్డి గారు మా పార్టీ గురించి, మా ఎత్తుగడలు కానీ మా వ్యూహాలు కానీ మా పవన్ కళ్యాణ్ గారు మా నాయకులకి స్పష్టంగా అర్థమయ్యే రీతిలో చెప్తారు. 1. 2, దాని యొక్క టెంటేటివ్ గా అందరూ కూడా యూత్, మాకు ఎక్కువ యంగ్ జనరేషన్ ఉండడం వలన టెంటేటివ్ గా దాని మీద కొంచెం ఉద్యోగం రేగింది, కానీ అలాగే వాళ్ళ మైండ్ కూడా షార్ప్. తర్వాత విత్ ఇన్ షార్ట్ పీరియడ్ వాళ్ళు ఇమీడియట్ గా మళ్ళీ అది ఎంకర్ అయ్యి మళ్ళీ ఇమీడియట్ గా ఓకే సేన అని చెప్తే ఓకే అని టక తర్వాత ఎవరి కార్యక్రమానికి వాళ్ళు వెళ్ళిపోయి అందరికంటే ఎక్కువగా కూడా ప్రచారం చేస్తారు. అందరికంటే ఎక్కువగా కూడా ఓటు కన్సాలిడేషన్, కూటమి యొక్క కన్సాలిడేషన్ మీద కూడా మాదే కాదు, కూటమి యొక్క కన్సాలిడేషన్ మీద కూడా జరుగుద్ది. ఇందాక మా బీజేపీ పెద్దలు చెప్పినట్టుగా ఒక్కసారి అయ్యో బీజేపీ పెద్దలు చెప్పినట్టుగా కూటమిలో ఉండేటువంటి అభ్యర్థి ఎవరు అనేది కాదండి. కూటమిలో ఉండేటువంటి అభ్యర్థికి సంబంధించి అక్కడ 3 పార్టీల యొక్క ఓట్లు ప్రధానం. 3 పార్టీల ఓట్లు కన్సల్టేషన్ జరుగుతుంది. ఖచ్చితంగా జరిపేలాగా 3 పార్టీలు పనిచేస్తే మేము అంతకన్నా ప్రధానంగా పనిచేస్తాం. అక్కడ బీజేపీ అభ్యర్థి ఏదో ఒక బీజేపీ పార్టీని చూపించి ఏదో చిన్నగా చూపించడం, లేకపోతే ఇంకొక పార్టీకి సంబంధించి ఆ వ్యక్తి కంటే ఈ వ్యక్తి బలంగా ఉన్నాడని ఇటువంటి కాదు. వ్యక్తులు ఎక్కడ కేటాయించిన సీట్లు అక్కడికి వస్తే ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా నెగ్గిస్తాం. 3 పార్టీలు కలిపి ఓటింగ్ ఇప్పుడు ఆల్రెడీ 60% అబోవ్ ఉంది. రైట్ సాంసర్ గారు వాళ్ళ వెర్షన్ వాళ్ళది. రైట్, ఇక్కడ రామ్ కుమార్ గారు మెయిన్ ఇప్పటితో ఈ లిస్టులన్నింటినీ ఫైనల్ అని అట్లాగే ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుందా, లేదా ఇప్పుడు ఈ జగన్ని దించడం అనే లక్ష్యం కాబట్టి కొన్ని మార్పు చేర్పులు ఏమైనా మీరు కాకపోతే వాళ్ళ పార్టీలో కానీ ఏమైనా అవసరం, అందులో చంద్రబాబు గారు కూడా కొన్ని సమీక్షించాల్సి ఉంటుంది ఫ్యూచర్లో అని చెప్పారు, అదేమన్నా ఉంటుందా బిఫోర్ నోటిఫికేషన్? ఒక్క విషయం అండి, దాని ముందు చిన్న మాట చెప్పాలి. పురుషోత్తం రెడ్డి గారు అన్నారు ఈ రాజంపేట, అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుని పైన కింద ఒకటే ఉంటే అంటే పార్లమెంట్ కిందే ఎమ్మెల్యే ఉంటే అవ్వదని అన్నారండి. కానీ యాక్చువల్ గా మా స్ట్రాటజీ ఏంటంటే పైన కమలం ఉండి కింద కమలం ఉంటేనే సక్సెస్ఫుల్ అయిందని గతంలో కూడా రాజమండ్రి అందుకోసమే అలా
అంటే ఎందుకంటే ఇప్పుడు సపోజ్ 7 కాన్స్టిట్యున్సీలు సైకిల్ ఉందనుకోండి, పైన గ్లాస్ ఉంది లేదా పైన కమలం ఉంది, వీళ్ళంతా కూడా ఓన్లీ సైకిల్ అనే మాట మాట్లాడుతుంటే పైకి వెళ్తా. అదే అలా కాకుండా కింద ఉంటే వీళ్ళు కూడా సైకిల్ కమలం ఉంటుంటే ఆ ఎఫెక్ట్ కొంచెం ఆర్బిటిల్లో మాట్లాడుతుంటే 7వ దాని మీద కూడా కొంత ఆ ఫ్లేవర్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అంటే గతంలో కూడా ఇది మేము 100 అంతకు ముందు ఎక్స్పీరియన్స్ కొద్ది 2014 ఈ ఫార్ములా అప్లై చేసామండి. విశాఖపట్నం ఎంపీ కింద విశాఖపట్నం నార్త్, అలాగే నర్సాపురం ఎంపీ కింద తాడేపల్లిగూడెం. అంటే ఆరాటిలో ఖచ్చితంగా ఒకటి ఉండాలి. మేము ఎక్కడైతే పార్లమెంట్ పోటీ చేసామో ఆ కింద ఉంటేనే ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నాయన్న దానికి మేము ఆ విధంగా సక్సెస్ కూడా అయ్యాం. అంటే అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. ఇలాగా ఇంకోటి ఈ వైట్ బ్లాక్ లో అన్నారు, ఖచ్చితంగా మా అభ్యర్థుల వరకు వైట్ డబ్బులు ఉన్నాయి, అంతవరకు కూడా ధైర్యంగానే ఉన్నాము. బ్లాక్ కూడా ఎవరో ఒకళ్ళ కార్యకర్తలు సర్దుతూ ఉంటారు, ఎవరి కార్యకర్తలు వాళ్ళు భోజనాలు తెచ్చుకుని కింద నడుస్తూ ఉంటారు. అక్కడ వరకు మాకు ఏ ఇబ్బంది లేదు, పంచడానికి లేవు. అది మా పాయింట్ అండి. మా ఖర్చుల వరకు మేము చేస్తాం, యాజ్ పర్ రూల్స్ వెళ్తాం, అంతా కూడా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా చేస్తాం. ప్రజల కోసం 100% మా చొక్కాలు మేమే వేసుకుని, మా డీజిల్ మేమే కొట్టించుకుని, మా పెట్రోల్ మా భోజనాలతో సహా మా కార్యకర్తలందరూ మేమే తిరుగుతామండి. ఎలక్షన్ వరకు ఏంటంటే కాస్త కూడా వచ్చిన వాళ్ళకి వేరే బయట నుంచి ఎవరిని వస్తే వాళ్ళకి అభ్యర్థికి పెట్టుకోవాలి. యూజువల్ గా మా దాంట్లో ఈ ఆర్ఆర్ఆర్ గారు ఖచ్చితంగా డెఫినెట్లీ గ్రేట్ లీడర్, ఈ రాష్ట్రం కోసం చాలా పోరాడారు. కానీ ఆయనకి టికెట్ ఇవ్వాలా లేదా అనేది అన్ని పార్టీలు కూర్చొని డిసైడ్ చేయాలి. కానీ బ్లేమ్ మాత్రం బీజేపీకి వేస్తే అది కరెక్ట్ కాదు. మేము వాళ్ళకి తీసుకోవడానికి మాత్రం మేము సిద్ధంగా లేము. నెక్స్ట్ ఇంకొకటి, ఇందాక ఎవరు సాంబశివరావు అన్నారు 19,500 కోట్లు పనిచేసాము, మా దగ్గర డబ్బులు లేకపోవడం కాదు అన్నారు. పంచారు. ఎవరికి పంచారు? మీ జగన్మోహన్ రెడ్డి గారు మేనమామకు పంచారు. లేకపోతే అక్కడ ఉన్న కాంట్రాక్టర్లకి ఆల్రెడీ పైన ఉన్న 171 మందికి కాదకుండా 172లో ఉన్న బొగ్గన రాజేందర్ రెడ్డి గారికి అవినాష్ రెడ్డి గారికి ఆ కాన్స్టిట్యున్సీలో పెంచారు. అది మాత్రం 100% కరెక్ట్. మీరు కావాలంటే లిస్ట్ డిస్ప్లే అవ్వకుండా ముందు ఉన్న వాళ్ళు ఎవరికైనా వెనక ఉన్న వాళ్ళు ఎవరికి అనేది ఫస్ట్ అవుట్ అనేది తెలియకుండా కాంట్రాక్టర్ బిల్స్ పేమెంట్ చేస్తారు. మీరు అది నిజమైనా కానీ మీరు ఒప్పుకోరు. కానీ మీ మనసుకు తెలుసు, మీకు తెలియకపోతే కనుక కాంట్రాక్టర్లు అవునా కాదా నేను మాట్లాడని చెప్పి నేను మాట్లాడలేదు. ఇది నిజం సాయి గారు. ఎందుకంటే ఇక్కడ కాంట్రాక్టర్ 3.5 years బ్యాక్ కాంట్రాక్టర్ గొడవ కూడా చేశారు. ఇది నిజం సాయి గారు. లాస్ట్ గా ఏంటంటే కడపలో అక్కడ షర్మిల్ గారు పోటీ చేయడం వల్ల వైసీపీ మధ్యన కాంగ్రెస్ మధ్యన అడ్డంగా చీలిపోయి ఖచ్చితంగా మా అలయన్స్ అభ్యర్థి కడపలో మాత్రం బయటకు వస్తారు. మొదటిసారి ఇది ఒక అద్భుతం జరగబోతుంది. ఇక ఫైనల్ గా మీ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే సాయి గారు, మా వరకు భారతీయ జనతా పార్టీ వరకు ఈ రోజు వరకు లిస్ట్ ఫ్రీజ్ అండ్ ఫైనల్ ఆ అభ్యర్థుల మీదే వెళ్తారు. నేను చెప్తున్నాను, ఈ 16 మందిలో ఒకటి ఏమైనా అద్భుతాలు లేకపోతే ఇక సూపర్ పవర్స్ వాడి ఏమైనా మార్పు జరగచ్చు. కానీ మిగతా అన్ని ఆల్మోస్ట్ ఫైనల్ వాళ్ళ ప్రచారంలో దిగేసి ముందుకు వెళ్తున్నారండి సాయి గారు. ఒకటి ఏంటంటే ఈ డిలే మా ఎలక్షన్ లాస్ట్ ఫేజ్ లో వచ్చింది కాబట్టి ఇంకా ఏదో ముందుకి వెనక్కి ఆప్షన్స్ ఉన్నాయన్నట్టుగా వర్కౌట్ అవుతుంది. అసలు ఎలక్షన్ కనుక ముందుకు వచ్చేస్తే ఈ పార్టీకి నామినేషన్ పడిపోతే ఏ గందరగోళం ఉండదు. కానీ అంతే, నామినేషన్ పడిన మరుక్షణం మాత్రం ఇవన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. టైం ఉంటే ఏది ఇప్పుడు సినిమా ఏంటంటే మనం 1 గంటకి షో అయితే 11ంటికే టికెట్లు తీసేసుకుంటే ఆ టైంకి ఆ టైం పాస్ అన్నట్టుగా మధ్యలో 2 hours గ్యాప్ ఎలాగ ఉంటుందో ఈ 10 days గ్యాప్ అలాగే ఏదో చర్చలు జరుగుతూ ఉంటాయి. కానీ ముగ్గురు మాత్రం బాగానే జెల్ అవుతున్నారు. ఒకరికొకరు కోఆపరేషన్ ఏ విధంగా చేసుకోవాలి 3 పార్టీలు కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. సమన్వయ కమిటీలు వేసుకుంటున్నారు. ఈ టైం కూడా మాకు అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే జిల్లాల వారీగా రాష్ట్రాల వారీగా సమన్వయ కమిటీ చేసేసి ఇంకా కలిసికట్టుగా ముందుకెళ్ళాలి. రైట్. ఫైనల్ గా సాంబశివరావు గారు, ఇప్పుడు మేము పేమెంట్ ఇచ్చింది ఇయర్ వైజ్గా ఇస్తామండి. పేమెంట్ 2024 2022 23 బిల్లులు కూడా ఇచ్చాం. అట్ట ఇస్తారు, లేకపోతే కోర్టుకు వెళ్తారు. అది మరి రామ్ కుమార్ గారు మరి జాతీయ పార్టీ చెబుతున్నారు కదా, అది వాళ్ళు మేనమామకి ఇచ్చారు, కాంట్రాక్టర్స్ ఎవరికి ఇచ్చారు. మన ఇక్కడ విలేజ్ లెవెల్లో ఏ కడితే డబ్బులు ఇవ్వాలి, 70 లక్షల రూపాయలు. ఏమంటే స్టాంప్ డ్యూటీ పంచాయతీకి వాసి 900 కోట్లు కూడా ఇవ్వలేదు, విలేజ్ లెవెల్ కట్టినారు. ఇంకా డిబేట్ సరిపోదు టైం. కానీ ఒక్క మాట సాంబశివరావు గారు, ఇప్పుడు అందులో నుంచి చర్చ మళ్ళీ వైపుకి పక్కకి వెళ్ళక్కర్లేదు. ఒక్క పాయింట్ సూటిగా చెప్పండి. ముగ్గురు కలిస్తే 2014లో పక్కకు వెళ్ళినటువంటి పరిస్థితి,
అప్పుడు కూడా ముందు ఇట్లాంటి సంక్లిష్టతలు ఉన్నాయి. వాళ్ళు ఎక్కువ సీట్లు అడగడం, 25 అడగటం, చివరికి 15 ఇవన్నీ కూడా సెటరేట్ చేసుకున్నారు. జనసేన అయితే అప్పుడు పోటీ చేయలేదు. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా బై బై జగన్ అన్నటువంటి నినాదాన్ని ప్రధానంగా తీసుకుని నడుస్తున్నప్పుడు మీ దగ్గర శక్తి సరిపోతుందని భావిస్తున్నారా? 2014లో మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్యారెక్టర్ ని అసాసినేషన్ చేస్తూ ఇప్పుడు అంతకంటే మోడీ గారి క్యారెక్టర్ జైల్లో ఉన్నాడు, మళ్ళీ జైలుకు పోతాడు, అన్ని 4 పత్రికలు గోల్ చేయటం. మాట్లాడే క్యారెక్టర్ అసాసినేషన్ ఎవరికైనా జరిగిందండి? అంత ఇదేం లేదులేండి, ఆ విధమైంది వేరు, ఇది వేరు. రైట్. మీ గురించే మాట్లాడలేదండి నేను, మీ గురించే మాట్లాడేది ఉంది. నేను మోడీ గారు వస్తే ఈ దేశం మొత్తం గుజరాత్ లాగా చేస్తాడంటే మోడీ గాలి బాగా ఉంది. అర్బన్ లో మేము 1 సీటు కూడా గెలవాల, 24 సీట్లు ఉంటాయి. మోడీ గాలి అంత తీవ్రంగా ఉంది. మీ జగన్ గాలి ఇవాళ అంత తీవ్రంగా ఉంది. మోడీ గాలి అనేది రాష్ట్రంలో లేనే లేదు. వీళ్ళు 10 సంవత్సరాలు బీజేపీ ఎందుకు తెలుసుకున్నారు ఓటర్. అందుకని బీజేపీ ప్రభావం లేదు, జనసేన ప్రభావం లేదు, తెలుగుదేశం ప్రభావం 5 సంవత్సరాలు చూశారు కాబట్టి వాళ్ళ ప్రభావాలు ఏవీ లేవు. ఓన్లీ ఫర్ జగన్ ప్రభావమే ఉంటుంది ఓటర్ మీద. రైట్. అప్పుడు మా ప్రభావం ఏమి లేదు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సాంబశివరావు గారు, రామ్ కుమార్ గారు, రామకృష్ణ గారు, పురుషోత్తమ రెడ్డి గారు. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే ఎలక్షన్ అన్నటువంటిది ఇంకా నోటిఫికేషన్ రావాలి. షెడ్యూల్ అయింది. షెడ్యూల్ తర్వాత ఒకవైపున ఉద్యోగుల బదిలీలు, మరొక వైపున ఆరోపణలు వచ్చేటటువంటి వాళ్ళ మీద యాక్షన్స్ లాంటివి జరుగుతున్నాయి. ఫైనల్ వ్యవహారం ఎప్పుడు జరుగుతుంది అంటే నోటిఫికేషన్ వచ్చాక. ఈ లోపుగా అయితే మార్పు చేర్పులు ఉండే ప్రసక్తే లేదని భారతీయ జనతా పార్టీ చెప్తోంది. అదే సమయంలో జనసేన కూడా అన్నిటిది ఫైనల్ అయిపోయింది అని చెప్తోంది. వ్యూహం ఫైనల్ అయిపోయింది. ఇంకా మార్పులు చేసేటటువంటి శక్తి ఎవరికైనా ఉందా చూడాలి.